अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। నిన్న చెప్పిన పాఠంలో దొరికిన సందేహాలు ఉన్నాయండి? నిన్న చెప్పిన పాఠంలో మనము నిన్న వికల్ప వృత్తి చెప్పుకున్నాము, నిద్రా వృత్తి కూడా చెప్పుకున్నాము. అందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. సందేహం ఉన్న వాళ్ళు హ్యాండ్ సింబల్ ప్రెస్ చేయండి. అస్తు ప్రకృతం అంశరామః. ఇక్కడ ముందుగా మనం చెప్పే దాంట్లో మహర్షి పతంజలి యొక్క సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందరూ కంఠస్థం చేసుకుంటూ ఉండండి. ఇవి ఒక క్రమబద్ధంగా ఒక సైంటిఫిక్ గా ఉన్నాయి. ఒక్కొక్క సూత్రం తర్వాత ఇంకో సూత్రం అదే ఎందుకు వచ్చింది, అది క్రమం మనం తెలుసుకుంటే, అదే క్రమంలో నేర్చుకుంటేనా మనకు మహర్షి పతంజలి యొక్క తాత్పర్యం ఏ రకంగా చెప్పాలనుకుంటున్నా, ఏ రకంగా చేయించాలనుకుంటున్నాడు, యోగ సాధన అనేది ఏ రకంగా మనకు త్వరగా సిద్ధిస్తున్నది, ఒక ప్రక్రియ విధి విధానాన్ని ఒక సిస్టమేటిక్ గా ఉంది. కాబట్టి అదే విధంగా నేర్చుకుంటూ ఉండండి. నేను రోజు ఆవృత్తి చేస్తున్నాను. ముఖ్యంగా సూత్రంలో ఏదైతే పదాలు ఉన్నాయో సూత్రంలో ఉండే అర్థాన్ని బట్టి మనం తెలుసుకోవాలి. అంటే సూత్రంలోనే అర్థం దాగి ఉంది, అది సూత్రాన్ని కంఠస్థం చేసుకుంటే సూత్రంలో అర్థం మనం ఎలా తీసుకోవాలని తెలుస్తున్నామంట. కాబట్టి వాటిని సూత్రాలు మనం కంఠస్థం చేసుకుంటుంది. ఏదో సూత్రం అది కంఠస్థం అయిపోతే ఇంకా బాగుంటుంది. మీకు కావాలి అంటే వెనక వైపున ఇవి మనకు సమాధి పాదనకి సంబంధించి భిన్న భిన్నంగా అన్ని ఒకే చోట సూత్రాలు ఉన్నాయండి. లాస్ట్ లో మీ దగ్గర పుస్తకాలు ఏవైతే తెప్పించామో మనము వెనక వైపున సూత్రాలు మొత్తం ఉన్నాయి. 4 పాదాలు భిన్న భిన్నంగా ఒకే చోట సూత్రాలన్నీ ఉన్నాయి. మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి వాటిని నేర్చుకుంటూ ఉండండి. ఏ రోజు సూత్రం ఆ రోజు. ఇంకా అదే సూత్రాన్ని ఉపయోగించి మహర్షి వ్యాస్ మనకు కొంచెం దాన్ని విడదీసి కొంచెం సూక్ష్మంగా విశదీకరించి చెప్తున్నాడు. ఆ ఒక్క ముఖ్య తాత్పర్యం గుర్తుపెట్టుకుంటే మనకు విషయ వస్తువు అని తెలుస్తుంది. మిగిలిన వ్యాఖ్యాన గ్రంథాలు మనకు మూల వస్తు అనేది మనకు అర్థమైందంటే, అది గుర్తుపెట్టుకున్నామంటే, అది ప్రయత్నం చేసామంటే దాన్ని తెలుసుకోవడం కోసము. ఇవన్నీ వ్యాఖ్యానాలు సొంతంగా ప్రతి ఒక్కరికి ఊహ, ఒక్కొక్కరికి అనుభవం భిన్న భిన్నంగా ఉంటుంది. కాబట్టి మనం సొంతంగా దాన్ని తయారు చేయొచ్చు. సొంతంగా మీరు కూడా మీ అనుభవం ప్రకారంగా చెప్పొచ్చు. కానీ మూల వస్తువు ఉండాలి. ఇప్పుడు ఆ సూత్రం ఉండాలి, సూత్రం యొక్క అర్థం ఏంటి, ఇంకా ఆ సూత్రాన్ని అనుసరించి మహర్షి వ్యాస్ దీన్ని ఏ రకంగా వ్యాఖ్యానించడం, ఆయన యొక్క చింతన ఏ రకంగా ఉంది, ఇది ఒక్కటి మూల భాషను గుర్తుపెట్టుకుంటే దాన్ని ఆధారం చేసుకొని మరి సొంతంగా ఎంతైన వరకే మీరు ఊహించుకోవచ్చు. మీ మతి అనేది ఆ రకంగా విస్తృతంగా విశాలంగా ఆలోచిస్తుంది అనమాట. కాబట్టి మూల వస్తువు మన దగ్గర ప్రతిపాద్య వస్తువు ఏదైతే ఉందో భాష్యంలో అది బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మన మిగిలిన వస్తువు కూడా ఇటువంటి గ్రంథాలు ప్రకరణ గ్రంథాలు ఏం చదివినా కూడా అవి కేవలం వ్యాఖ్యానంగా ఉంటాయి. కాబట్టి వాటిని మనం సహాయంగా తీసుకోవచ్చు. దాంట్లో భిన్న భిన్న వస్తువు ఉంటుంది కాబట్టి అవి అర్థం చేసుకోవడానికి ప్రక్రియ, పద్ధతి, విధి విధానం, భిన్న భిన్న పద్ధతులు ప్రతి ఒక్కరికి. ఇవన్నీ విద్వాంసులు రాసినటువంటి వ్యాఖ్యానాలు రకరకాలుగా రాశారు. అవి రకరకాలుగా కనిపిస్తూ ఉంటాయి. మనం ముందుగా ఆ వ్యాస భాష మీద ఫోకస్ చేయండి అందరూ కూడా. అస్తు ముందుగా ఆ సూత్రాలు కూడా. సో నేను చెప్పాను స్టార్టింగ్ లో అథ యోగానుశాసనం అని మొట్టమొదటి సూత్రం ఏదైతే ఉందో మనం అక్కడ అథ అంటే ప్రారంభిస్తున్నాం. ఏం ప్రారంభిస్తున్నాం అంటే యోగానుశాసనాన్ని ప్రారంభిస్తున్నాము. సూత్రంలో యోగం శబ్దం ఉంది. యోగం అంటే ఏమిటంటే సమాధి అని చెప్పాం. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది? చిత్తంలో ఉంటుంది. సో సమాధి చిత్తంలో ఉందని చెప్పావు, దాన్ని యోగం అని చెప్పావు. సో ఆ చిత్తంలో ఉండే వృత్తులు ఏం చేయాలి అంటే దాని యొక్క లక్షణం ఏంటి అడిగినప్పుడు యోగ చిత్త వృత్తి నిరోధ అని చెప్పి 2 సూత్రం చెప్పారు. యోగం యొక్క లక్షణం స్వరూపం ఏంటంటే చిత్త వృత్తి నిరోధ. యోగ చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించడమే యోగం అని చెప్తాం. సరే, చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడు ఏం కలుగుతుంది? ఆ చిత్తం ఎక్కడ ఉంటుంది అంటే మళ్ళీ నెక్స్ట్ 3వ సూత్రంలో తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. క్రమంగా చెప్పామంట. నువ్వు చిత్తంలో ఉండేటువంటి వృత్తులు
నిరోధించినప్పుడు నీ చిత్తం అనేది ఎక్కడ ఉంటుంది, నీ మనసు ఎక్కడ ఉంటుందంటే తదా అప్పుడు ద్రష్టు స్వరూపే అవస్థానం. ద్రష్ట అంటే ఆత్మ యొక్క స్వరూపంలో లీనమైపోతుంది నీ చిత్తం అనేది. ఓకే, సో చిత్తము ఆత్మ యొక్క స్వరూపం లీనమవుతుంది ఎప్పుడు? చిత్తంలో ఉన్నటువంటి వృత్తులను, ఆలోచనలను నిలబెట్టినప్పుడు ఎక్కడ ఉంటుంది? మరి చిత్తంలో వృత్తులు నిలబెట్టినప్పుడు ఆత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది. ఆ చిత్తంలో వృత్తి నిలబెట్టలేదు, అప్పుడు ఎక్కడ ఉంటుంది ఈ మనసు అంటే దాని పక్కనే 4వ సూత్రము వృత్తి సారూప్యం ఇతరత్ర. అప్పుడు నీ వృత్తి అనేది, చిత్తంలో ఉండే వృత్తులు అనేటివి ఇతరత్ర, నువ్వు ఏ విషయాల మీద అయితే కాన్సన్ట్రేషన్ చేశావో, ఏ విషయాలైతే చూస్తున్నావో, ఏ విషయాలైతే అనుభవిస్తున్నావో ఆ విషయాల్లో ఉంటుంది. చిత్తంలో ఉన్న వృత్తి నిరోధించినప్పుడేమో చిత్తం అనేది ఆత్మ యొక్క స్వరూపంలో లీనమై ఉంటుంది. నిరోధించినప్పుడు ఎక్కడ ఉంటుందంటే వృత్తి అనేది వృత్తి యొక్క స్వరూపం ఇతరత్ర, వేరే వేరే విషయాల్లో ఉంటుంది. ఎవరు ఏ విషయాలు అయితే లీనమయ్యారో ఆ విషయాల్లో ఉంటుంది. సరే, ఆ వృత్తులు వేరే వేరే విషయాల్లో ఉంటున్నాయి, చిత్తం వేరే వేరే విషయాల్లో ఉంటుంది అంటున్నావు. ఎవరు ఏ విషయంలో లీనమై ఉంటారో ఆ విషయంలో ఉంటుంది అంటున్నావు. ఆ వృత్తులు ఏంటి? ఏ విషయాలు అవి? ఆ చిత్తంలో ఉండే వృత్తిలో భిన్న భిన్న విషయాల్లో ఉంటుంది మనసు అని చెప్పావు. ఆ మనసు భిన్న భిన్న విషయాల్లో ఉంటుంది అంటున్నావు కదా, ఆ భిన్న భిన్న విషయాలు ఏంటి? ఆ భిన్న భిన్న వృత్తులు ఏంటి? ఆ వృత్తులు మనం చెప్పుకున్నాం 5 వృత్తులు. అవి ప్రమాణ వృత్తి, వికల్ప వృత్తి, ఇది మనకు 5 సూత్రంలో చెప్పుకున్నాము. 5 సూత్రంలో వృత్తయ పంచతయ్య క్లిష్ట అక్లిష్ట అని చెప్పి 5 సూత్రాలు చెప్పుకున్నాం. వృత్తయ ఆ వృత్తులు అంటే సూత్రంలో వృత్తి శబ్దం వచ్చింది కదా, తదా వృత్తి సారూప్యం ఇతరత్ర. ఆ వృత్తి శబ్దాన్ని తీసుకొని ఇక్కడ మన ప్రశ్న కలిగినాడు. వృత్తులు అంటే ఏమిటి? వృత్తయ పంచతయ్య, వృత్తులు 5 రకాలు. అవి క్లిష్ట అక్లిష్ట. క్లిష్టాన్ని ఇచ్చేటువంటి, దుఃఖాన్ని ఇచ్చేటివి. అక్లిష్ట, దుఃఖాన్ని ఇవ్వనివి. దుఃఖం ఇవ్వనిటువంటి ఏవైతే ఉన్నాయో అట్లా 2 రకాల వృత్తులు ఉన్నాయి. అంటే ఈ 5లోనే కష్టాన్ని ఇచ్చేటి ఉన్నాయి, దుఃఖాన్ని ఇచ్చేటి ఉన్నాయి. ఆ 5 ఏంటి అంటే మళ్ళా ప్రమాణ 6వ సూత్రంలో ఆ 5 వృత్తుల పేర్లు ఏంటంటే క్లిష్ట అక్లిష్ట, దుఃఖాన్ని ఇచ్చేటివి, సుఖాన్ని ఇచ్చేటివి ఏమిటంటే ప్రమాణ వృత్తి, విపర్యయ వృత్తి, వికల్ప వృత్తి, నిద్రావృత్తి, స్మృతి వృత్తి. ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతయ. ఇది 6 సూత్రంలో ఈ వృత్తులు ఎన్ని రకాలంటే 5 రకాలు అని చెప్పి ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతయ అని చెప్పి 6 సూత్రంలో చెప్పుకున్నాం. సరే, ఈ వృత్తుల పేరు చెప్పావు. అసలు ప్రమాణ వృత్తి ఏంటి? దీని యొక్క ముందు విశ్లేషించండి. దీని పరిభాష ఏంటి? ఆ ప్రమాణ వృత్తి పేర్లు చెప్పావు, వాటి యొక్క స్వరూపం ఏంటన్నప్పుడు మళ్ళీ ఒక్కొక్క ప్రమాణాన్ని, ఒక్కొక్క వృత్తిని తీసుకుని మళ్ళీ వ్యాఖ్యానించాడు. అందులో ఈ 5 వృత్తుల్లో మొట్టమొదటి వృత్తి ప్రమాణ వృత్తి. ముందు ప్రమాణ వృత్తి అంటే ఏమిటి అని మనం చెప్పుకున్నాం. ప్రత్యక్ష అనుమాన ఆగమాహ ప్రమాణాన్ని. ప్రత్యక్షంగా మనం కంటి ద్వారా చూసింది, అనుమానం ద్వారా తెలుసుకున్నది, ఆగమం అంటే శబ్ద ప్రమాణం ద్వారా, ఆప్త పురుషుల ద్వారా తెలుసుకునేది ఏదైతే ఉందో వాడిని అది ప్రమాణంగా పరిగణిస్తామని చెప్పి సూత్రం చెప్పుకున్నాం. ఇంకా ఇది ప్రమాణ వృత్తి, ఇది అక్లిష్ట వృత్తి. ఇలా ప్రమాణపూర్వకంగా తెలుసుకున్నప్పుడు అక్కడ క్లిష్టం ఉండదు, మనకు సుఖమే ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది, జ్ఞానమే ఉంటుంది, ముక్తి వైపు వెళ్ళగలిగే స్థితి ఉంటుంది అన్నమాట. అంటే యథార్థ జ్ఞానం తెలుసుకుంటాం. కానీ ఇది ఒక ప్రమాణ వృత్తి. 2వ వృత్తి ఏంటి? విపర్యయ వృత్తి అని చెప్పాం. విపర్యయో 8వ సూత్రంలో చెప్పుకున్నాము. 8వ సూత్రంలో విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం. విపర్యయో మిథ్యా జ్ఞానం, 2వ వృత్తి విపర్యం అంట. దానికే ఇంకో పర్యాయ శబ్దం మిథ్యా జ్ఞానం. విపర్యయ అంటే మిథ్యా జ్ఞానం, విపరీత జ్ఞానం. లేదా అతద్రూప ప్రతిష్టం, తద్రూపం కాదు, ఏ వస్తువు ఎలాగైతే ఉండకుండా ఆ వస్తువుని భిన్నంగా చూపిస్తుంది, దాన్ని అతద్రూప ప్రతిష్టం అని చెప్పాం. మొత్తానికి విపర్యం అంటే మిథ్యా జ్ఞానం, ఇది కూడా వికల్ప వృత్తి. ఇది ఒక చిత్తంలో ఉంటుంది, ఇది క్లిష్ట వృత్తి. మిథ్యా జ్ఞానం అంటే విపరీత జ్ఞానం, అది క్లిష్టాన్ని ఇస్తుంది, కష్టాన్ని ఇస్తుంది. కానీ ఇది ఒక వృత్తి మన మనసులో ఉంటుంది, చిత్తంలో ఉంటుంది. తర్వాత చెప్పాము, నేను చెప్పుకున్నాం శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప, ఇది 9వ సూత్రంలో వికల్ప వృత్తి అంటే చెప్పుకున్నాం. వికల్ప వృత్తి నేను చెప్పాను. శబ్ద జ్ఞానానుపాతి, శబ్దం ఉచ్చరించినప్పుడు ఏదైతే ఉత్పన్నమైందో, శబ్ద జ్ఞానం వలన ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో, అంటే శబ్దం ఉంటే దాని అర్థం కూడా ఉంటుంది. అంటే శబ్దం ద్వారా ఆ అర్థం వచ్చిందంటే ఆ జ్ఞానం వచ్చింది. ఆ జ్ఞానం వచ్చింది కానీ ఆ వస్తువు లేదు అక్కడ. ఎందుకంటే శబ్ద జ్ఞానానుపాతి, శబ్దాన్ని అనుసరిస్తుంది అర్థం. అంటే అనుసరించినప్పుడు ఆ వస్తువు అనుసరించిందంటే ఖచ్చితంగా అదే వస్తువు ఉండాలి కదా. శబ్దాన్ని అనుసరించి, శబ్దం ద్వారా అయితే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ ఉత్పన్నమైంది జ్ఞానం, కానీ ఆ వస్తువు లేదు మనకు.
శబ్ద జ్ఞానాన్ని శబ్దాన్ని అనుసరిస్తుంది, కానీ అనుసరించేసరికి ఆ వస్తువు కనిపించడం లేదు మనం. దాన్ని వికల్ప వృత్తి అని చెప్పాం. వస్తు శూన్య శబ్దం చేత ఉత్పన్నమైన జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అనుసరిస్తుంది. జ్ఞానం అంటే ఆ వస్తువుని అనుసరిస్తున్నట. ఇప్పుడు శబ్దం చెప్పితే అర్థం ఉంది, అర్థం అంటే అక్కడ వస్తువు కనిపించదు కదా, ఆ వస్తువు ఇక్కడ లేదు, దాన్ని వికల్ప వృత్తి అని చెప్పాం. శబ్ద జ్ఞానానుపాతి, శబ్దాన్ని అనుసరించేటువంటి స్వభావం ఎవరికైతే ఉందంటే ఆ వస్తువుకి, ఆ అర్థానికి, మనం ఏదైతే మనం శబ్దం ద్వారా ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో, శబ్దం ఉచ్చరించగానే ఏదైతే జ్ఞానం వచ్చిందో ఆ జ్ఞానం వచ్చింది, దాని ఆ వస్తువు కనిపించదు కదా, ఆ వస్తువే ఇక్కడ లేదు. అది శబ్దాన్ని అనుసరించే జ్ఞానం అయితే ఉంది, కానీ వస్తు శూన్య, అక్కడ వస్తువు లేదు. జ్ఞానం ఉంది, వాక్యం ఉంది, శబ్దం ఉంది, కానీ అక్కడ వస్తు శూన్యము, దాన్ని వికల్ప వృత్తి అని చెప్పాం. అందుకే ఇది ప్రమాణ కొట్లేకి రాదు వికల్ప వృత్తి. శబ్దం ఉంది కానీ దాని అర్థం లేదు, దాని విషయ వస్తువు లేదు, పదార్థం లేదు అనమాట. అందుకే వికల్ప వృత్తి అని చెప్పాం. ఇది విపర్య వృత్తిలోకి రాదు, అదేవిధంగా ప్రమాణ వృత్తిలోకి రాదు, ఎందుకే ప్రమాణంగా భావించలేదు. అందుకే సన్న ప్రమాణ ఉపారోహి విపర్యయ ఉపారోహి అని చెప్పాం. వస్తువు లేనప్పుడు కూడా శబ్ద జ్ఞానం మాహాత్మ్యం వలన వ్యవహారం లోకంలో కనిపిస్తుంది అంతే. ఇప్పుడు బాలకుడు పురుషుడు అని చెప్పాం. ఏం చెప్పామండి? ఒక ఉదాహరణ నీకు చెప్పాడు. తద్యత చైతన్యం పురుషస్య స్వరూపం, ఇది ఒక ఉదాహరణ చెప్పాను. దానికి ఇంకో లౌకిక ఉదాహరణ చెప్తున్నాను. బాలకుడు పురుషుడు. ఇప్పుడు బాలకుడు అంటే పురుషుడే, పురుషుడు అంటే బాలకుడే. మళ్ళీ బాలకుడు పురుషుడు అని చెప్పడం అవసరమా? కానీ చెప్తాం. బాలకుడు పురుషుడు, బాలకుడు పురుషుడు అంటే ఇప్పుడు బాలకుడు అంటే పురుషుడే, పురుషుడు అంటే బాలకుడే. మరి దాన్ని విడిగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్తున్నాం. కానీ లోకంలో వ్యవహారం ఉంది, బాలకుడు పురుషుడు లేదా పురుషుడు బాలకుడు, అవసరం లేదు. బాలకుడు అంటే అర్థమవుతుంది, పురుషుడు అంటే అర్థమవుతుంది. అదే విధంగా చైతన్యం పురుషస్య స్వరూపం, పురుషస్య స్వరూపం చైతన్యం, పురుషుని యొక్క స్వరూపం చైతన్యం. అంటే శబ్దం ఉంది కానీ దాని అర్థం లేదు, అది ఒకటైనప్పటికీ కూడా దాని అభేద వ్యవహారం అభేద వ్యవహారం చూపిస్తున్నాడు. భేదం లేదు ఇక్కడ. పురుషుడు బాలకుడే, బాలకుడు పురుషుడు రెండు ఒకటైనప్పుడు కూడా దాన్ని పురుషుడు బాలకుడే రెండింటికి అస్తిత్వం భిన్న భిన్నంగా చూపిస్తున్నాము. అదే భిన్న భిన్నంగా చూపించినప్పుడు వస్తువు రెండు భిన్న భిన్నంగా ఉండాలి కదా, కానీ లేదు, ఒకటే. అక్కడ వస్తువు శూన్యం, రెండోది వస్తువు లేదు, రెండో పదార్థం లేదు, ఒకటినే రెండుగా భావించి చెప్తున్నాం. రెండో వస్తువు లేదు, ఒక వస్తువుని రెండుగా చెప్తున్నాం అట. అట్లా లోకంలో వ్యవహారం చూస్తాం. దాన్నే రెండో వస్తువు ఏది లేదు వికల్పం, దాన్ని వికల్ప వృత్తి అంటాం. ఇది ఇక్కడ అది చెప్పాడు. యదా చితిరేవ పురుష తదా కిమత్ర కేన వ్యపదిశ్యతే. ఇప్పుడు పురుషుడు బాలకుడు అనే పురుషుడు బాలకుడిని వ్యపదేశిస్తుందా, లేదా బాలకుడు పురుషుని వ్యపదేశిస్తున్నాడా? ఎవరి ద్వారా వ్యపదేశిస్తున్నారు? అలాగే పురుషస్య స్వరూపం అన్నప్పుడు చైతన్యం పురుషుని వ్యపదేశిస్తున్నా, పురుషుడు చైతన్యం వ్యపదేశిస్తున్నాడా? రెండు ఒకటే. ఎవరిని ఉపదేశించాలి అక్కడ? కానీ వ్యపదేశిస్తాం, అది చెప్పాడు. భవతిచ వ్యపదేశ వృత్తి. కానీ అలా చెప్పినప్పుడు మనకు ఆ జ్ఞానం కలుగుతుంది, ఆ ఉత్పత్తి కలుగుతుంది. ఇప్పుడు బాలకుడు పురుషుడు లేదా పురుషుడు బాలకుడు అన్నప్పుడు అది తాత్పర్యతే. ఈ బాలకుడు పురుషుడు అంటున్నాం, పురుషుని బాలకుడు అంటే మనకు అర్థమవుతుంది, అంటే ఆ జ్ఞానం వస్తుంది. అలా వ్యపదేశించినప్పుడు కూడా రెండు వేరు కానప్పటికీ కూడా వేరుగా చెప్పినప్పటికీ కూడా ఆ జ్ఞానం మనకు కలిగింది. అదే వృత్తి. ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో ఆ వృత్తే వికల్ప వృత్తి. లేకపోయినా దాన్ని లోక వ్యవహారంలో ప్రయోగిస్తున్నాము, అదే వికల్ప వృత్తి. అది చెప్పాం. మన లోకంలో ఇప్పుడు యథా ఉదాహరణ చెప్పాము. చైత్రస్య గౌరీతి అంటే చైత్రుడు అని పేరు గల వ్యక్తి యొక్క ఆవు అన్నం. అంటే చైత్రుడు అనే వ్యక్తి వేరు, గోపాలకుడు వేరు, ఆ ఆవు వేరు. రెండింటికి అస్తిత్వం అనేది భిన్న భిన్నంగా ఉంది. చైత్రుడు అన్నప్పుడు ఆ వ్యక్తి వేరు, గాయ అంటే ఆవు అన్నప్పుడు ఆ వస్తు పశు విశేషం పశుత్వం వేరు. రెండు భిన్న భిన్నంగా మనకు అర్థమవుతున్నాయి కదా. అలాగే ఇక్కడ ఏ రకంగా అయితే రెండు భిన్న భిన్నంగా ఉన్నప్పుడు రెండింటికి సత్తా మనకి ఏ విధంగా అనుభవం కలుగుతుందో, అనుభూతి కలుగుతుందో రెండు వస్తువులకు, అదే విధంగా పురుషస్సు స్వరూపం ఒకటైనప్పటికీ రెండుగా చెప్పినప్పుడు కూడా మనకి అదే అనుభూతి కలుగుతుంది. అంటే పురుషుడు వేరు స్వరూపం, కానీ రెండింటికి భిన్న భిన్నంగా చెప్పినప్పుడు కూడా బాలకుడు పురుషుడు, పురుషుడు బాలకుడు అన్న కూడా బాలకుడే పురుషుడు, పురుషుడే బాలకుడు అని చెప్పి భిన్న భిన్న వ్యవహారంలో కూడా అభేదంలో కూడా దాన్ని భేదంగా చెప్పినప్పుడు కూడా దాన్ని అదే రకంగా అర్థం చేసుకుంటున్నాం. ఏ రకంగా అయితే చైత్రస్య గౌరీతి అని చెప్పినప్పుడు అదే విధంగా దాన్ని ఇంకోటి ఇదే చెప్పాడు. తథా ప్రతిషిద్ధ వస్తు ధర్మాః నిష్క్రియ పురుష. ఈ ప్రతిషిద్ధమైన ధర్మాలు ఆ నిష్క్రియ పురుషుల్లో జీవాత్మలు లేవు. అంటే ఇప్పుడు ఉత్పత్తి ధర్మ అంటే ఇప్పుడు జీవాత్మ ఇప్పుడు శరీరానికి ఉత్పత్తి కావడం, నాశనం కావడం, దీంట్లో విపరిణామం చెందడం ఈ శరీరం యొక్క ధర్మాలు.
దీంట్లో చావు పుట్టుకలు ఉన్నాయి, పెరగడం ఉంది, వృద్ధి ఉంది, హ్రాసం ఉంది, జీర్ణశీలం అవుతుంది. ఇవన్నీ శరీరం యొక్క ధర్మాలు. ఇటువంటి ధర్మాలన్నీ కూడా ఆ పురుషునిలో లేవు, అంటే జీవాత్మలు లేవు. అందుకే ప్రతిషిద్ధ ప్రతిషిద్ధ వస్తు ధర్మాహ, ఈ ప్రతిషిద్ధమైన వస్తు ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నిష్క్రియ పురుషునిలో లేవు. ప్రతిషిద్ధ అంటే నిషేధించబడ్డాయి. అక్కడ లేనప్పుడు నిషేధించడం ఎందుకు? ఆ జీవాత్మలు అసలు లేవు, లేకపోతే నిషేధిస్తున్నాము లేవు అని చెప్పి. జీవాత్మలో పరమాత్మ రాగం లేదు, ద్వేషం లేదు. ఇది అసలు పరమాత్మలు అసలు ఊహించుకోలేము, అసలు రావన్నమాట. ఋషి మంచి ఒక మహర్షి అయినా గురువులైనా, గురువుల్లో, ఋషుల్లో, మహర్షుల్లో రాగద్వేషాలు ఈర్ష్య ఉండవు అని చెప్తుంటాం. ఋషి అంటున్నామంటే దాంట్లో రాగద్వేషాలు లేవంటే ఋషిత్వం అనే పదవి వచ్చింది ఆయనకు. మరి ఆ ఋషిలో రాగద్వేషాలు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఋషుల్లో మనం లోక వ్యవహారంలో అలా వ్యాఖ్యాన్ని చెప్తామంట. ఋషి అంటేనే ఇవన్నీ లేని వారినే ఋషి అంటాం, బ్రహ్మత్వాన్ని పొందిన వారిని ఋషి అంటాం. అలాగే పరమాత్మ విషయంలో కూడా ఇవన్నీ గుణాలు ఉండవు. అట్లాగే జీవాత్మలో ఇటువంటి గుణాలు ఉండవు, రాగద్వేష గుణాలు ఉండవు. అట్లా పురుషులు ఇవన్నీ ఉత్పత్తి ధర్మాలు ఏవైతే ఉన్నాయో జీవాత్మలో శరీరంలో ఏ విధంగా అయితే మనకు కనిపిస్తాయో అటువంటి లక్షణాలు జీవాత్మలో ఉండవు. అందుకే నిష్క్రియ నిర్మలమైనటువంటి శుద్ధమైనటువంటి ఆ పురుషుల్లో ఇవన్నీ ఉండవు. ప్రతిషిద్ధ వస్తు ధర్మా, ఇవన్నీ ప్రతిషేధించబడ్డాయి, లేకపోయినా కూడా ప్రతిషేధించబడ్డాయి. కానీ లోక వ్యవహారంలో చూస్తున్నాం అంటే ఇవన్నీ లేవని అర్థం అవుతుంది. లేదని అర్థం చేసుకోవడం కోసం ఈ వాక్యం మళ్ళీ చెప్పాం. లేని దాన్ని కూడా లేనిటిగా చెప్పాం. లేనిది లేనిటిగా చెప్పడమే ఒక అనుభూతి, అది ఒక అర్థం అనమాట అక్కడ. అలాగే ఒకటి తిష్టతి బాణ స్థాస్యతి స్థిత ఇతి. ఇప్పుడు బాణం ఎలాగైతే ఉందో అలాగే ఉంది, దాంట్లో క్రియ లేదు. కానీ బాణం నిలబడుతుంది, బాణం నిలబడాలి, అది బాణం దానికి గతి ఉందని నిలబడటానికి. అది గతి ప్రత్యేకంగా ఏదైనా కర్త విశిష్టంగా ఉండి దాన్ని వేస్తే అక్కడ వస్తుంది. బాణంలో గతి ఆ ఇచ్చిన వేగంలో ఉందన్నమాట, బాణంలో గతి లేదు. కానీ వ్యవహారం బాణం నిలబడుతుందని చెప్తామంట. అంటే ధాతు యొక్క అర్థం స్థా గతి నివృత్తం అనే ధాతువు చేత తిష్టతని పదం క్రియాపదం ఏర్పడింది. ఆ ధాతు యొక్క అర్థం మాత్రమే అర్థం చేసుకుంటాము. అది చెప్పే కింద గతి నివృత్తో ధాత్వర్త మాత్రం గమ్యతే, ధాతు యొక్క అర్థం మాత్రమే మనకు అర్థం చేసుకోవాలి. అలాగే పైన ప్రతిషిద్ధ వస్తు ధర్మాహ నిష్క్రియ పురుష అని చెప్పాం. అవే అంటే దాని తాత్పర్యం ఏంటి? ఉత్పత్తి ధర్మాహ అనుత్పత్తి ధర్మ పురుష ఇది. అంటే ఉత్పత్తి ధర్మాలు లేవని అర్థం అవుతుంది. అది చెప్పాడు. ఉత్పత్తి ధర్మస్య అభావ మాత్రం అవగమ్యతే. అంటే ఉత్పత్తి ధర్మాలు అంటే శరీరంలో ఏవైతే ఉంటాయో ఉత్పన్నం కావడం, నాశనం కావడము, విపరిణామం చెందడము, జీర్ణావస్థ, వృద్ధావస్థ, సుఖ దుఃఖాలు ఇవన్నీ జీవాత్మకు ఉండవు. అందుకే పురుషాన్వయి ధర్మ నా పురుషాన్వయి ధర్మ, ఇవన్నీ ధర్మాలు పురుషునిలో ఉండవు. అందుకే తస్మాత్ వికల్పిత, అందుకే ఇది వికల్ప వృత్తి. లేకపోయినా దాన్ని ఆరోపిస్తున్నాము, లేకపోయినా అలాంటి లోక వ్యవహారంలో చెప్తున్నాము. అభేదంలో భేద జ్ఞానం చూస్తున్నాం, భేద జ్ఞానంలో అభేదంగా చూస్తున్నాం అంట. అందుకే సా ధర్మ తేనెచ్చ అస్థి వ్యవహారం లోకంలో ఉంది, కానీ దీన్నే వికల్ప వృత్తి అంటామని నేను చెప్పుకున్నాము. శబ్దం ద్వారా ఉత్పన్నమైన జ్ఞానం ఉంది, కానీ ఆ జ్ఞాన వస్తువు అక్కడ ఏతుందో అది శూన్యంగా ఉందని వికల్ప వృత్తి అని చెప్పాం. నెక్స్ట్ అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. అభావ ప్రత్యయం, అభావం అంటే లేదు, ఏంటి లేదు? ప్రత్యయం. ఏ ప్రత్యయం అంటే? ప్రత్యయం అంటే జ్ఞానం అని చెప్పాం. ఏ జ్ఞానం లేదు అంటే జాగృత అవస్థ యొక్క జ్ఞానం లేదు. ఇప్పుడు చాలా మనం మామూలుగా ఇప్పుడు జాగృత అవస్థలో ఉన్నాం. మనం ఎన్నో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి పడుకున్న ఎన్నో పనులు చేస్తున్నాం, క్రియాకలాపాలు చేస్తుంటామండి. అయినప్పటికీ జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ చాలా విషయాలు మర్చిపోతుంటాం. ఏ వస్తువు ఎక్కడ పెట్టా మర్చిపోతున్నాం. కొద్ది క్షణం ఇక్కడ పెట్టాం, పొద్దున్న హడావిడిలో ఉంటాం. ఏదో బైక్ కీస్ కానీ, ఇంకా ఏదైనా వస్తువు కానీ, ఏదైనా ఫైల్ కానీ, డైరీ కానీ, ఏదైనా కానీ ఎక్కడ హడావిడిలో, ఆఫీస్కి వెళ్ళిన హడావిడిలో వస్తువు ఇప్పుడే పెట్టాం, కానీ మర్చిపోయి ఉంటాం. జాగ్రత్త అవస్థలో ఉన్నామా? జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ కూడా ఆ జ్ఞానం లేదు మనకు. అది వెతుకుతూ ఉంటామంట. వేరే వాళ్ళు చెప్తే మనకు అర్థమవుతుంది. అంటే జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం యొక్క అభావం. అలాగే స్వప్నావస్థ యొక్క జ్ఞానం యొక్క అభావం. ఇప్పుడు స్వప్నావస్థలో కూడా మనకు జ్ఞానం కలుగుతుంది, మనకు స్పష్టంగా మన అనుభూతిని పొందినట్టుగానే కనిపిస్తుంది స్వప్నావస్థలో. కానీ లేచిన తర్వాత కనిపించదు, వేరే విషయం. కానీ స్వప్నావస్థ, నాకు స్వప్నం వచ్చింది, స్వప్నం అంటే కళ వచ్చిందని మనకు జ్ఞానం కలుగుతుంది కదా. ఆ జ్ఞానం ఒక్కోసారి కొన్ని కళలు మనకి ఏవైతే వస్తాయో అన్ని గుర్తు ఉండవండి. చాలా విషయాలు వచ్చిందని మాత్రం తెలుసు, నాకు కళ వచ్చింది, స్వప్నం వచ్చింది అని తెలుసు, కానీ ఆ కళ ఏంటని మర్చిపోయి ఉంటాం. పూర్తిగా ఉండదు, విషయ వస్తువు పూర్తిగా ఉండదు. కొన్ని అయితే పూర్తిగా స్మరణలో ఉంటాయి. అంటే ఆ రకంగా స్వప్నావస్థ యొక్క జ్ఞానము, అదే జాగృత అవస్థ యొక్క జ్ఞానము అంటే అభావం. ఆ జ్ఞానం యొక్క అభావం ఏదైతే ఉందో దాన్ని నిద్రావృత్తి అంటాం. అంటే
ఇప్పుడు నాకు ఈ జ్ఞానము లేదు అంటే ఇది నేను మర్చిపోయాను. అదేవిధంగా స్వప్నావస్థ ఏదైతే జ్ఞానం కలిగిందో అది కూడా నీకు గుర్తు లేదు. అంటే గుర్తు లేదనే అనుభూతి ఏదైతే ఉందో, అనుభూతికి కారణం ఏదైతే ఉందో దాన్ని నిద్రావృత్తి అంటున్నాం. ఆ కారణం తమో గుణం అండి. ఇప్పుడు తమో గుణం ద్వారానే నీకు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పటికీ కూడా నువ్వు మర్చిపోతున్నావు అంట. ఆ విషయ వస్తువు ఏదైనా ఒక మీరైతే కావాలనుకుంటున్నావు అక్కడ పెట్టి కూడా మర్చిపోయాం. మనకి ఎదురుగా ఉంటూ కూడా కనిపించడం లేదు అది. అంటే తమో గుణం ప్రభావం వలన మన హడావిడిలో ఉండటం వల్ల ఇంకేదైనా కారణం కావచ్చు. ఆ తమో గుణం హ్యాపీగా ఉండటం వలన మనకు అక్కడ ఏ వస్తువు ఎక్కడ పెట్టినా తెలియడం లేదు. ఆ జ్ఞానం లేదు. అలాగే స్వప్నావస్థలు కూడా రకరకాల విషయాలు కళలు వస్తూ ఉంటాయి, కానీ అన్ని గుర్తుండవు. గుర్తు లేదనే మనకు ఎలా తెలుస్తుంది? ఆ అనుభూతి ఏదైతే ఉందో ఆ అనుభూతి అంటే తమో గుణం యొక్క కారణం చేతనే మనకు తెలుస్తుంది. ఆ కారణం ఏదైతే ఉందో తమో గుణం ద్వారా నాకు ఈ జ్ఞానం లేదు, జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానం లేదు, స్వప్నావస్థ యొక్క జ్ఞానం లేదు అనే అభావం యొక్క వృత్తినే నిద్రావృత్తి అని చెప్పాము. ఈ నిద్రావృత్తి కూడా మనకు అలా ఉండకూడదు. ఇప్పుడు నాకు లేదనే జ్ఞానం కూడా మనకి ఏదైతే అనుభూతి కలుగుతుందో ఆ వృత్తే మనకు సమాధిలో బాధకం అని చెప్పారు ఇక్కడ. అదే విషయాన్ని ఇక్కడ నిన్న చెప్పాను. అందుకే చాలా మంది ఆ జ్ఞానం ఉంది కాబట్టే ఇక్కడ నేను చెప్పాను, సాచ సంప్రబోధే ప్రత్యయ వమర్శాత్ ప్రత్యయ విశేష. సాచ అంటే ఆ నిద్రవృత్తి, సంప్రబోధే అంటే లేచినప్పుడు, నిద్ర లేవగానే, ప్రత్యయ వమర్శాత్ అంటే అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి ప్రత్యయ విశేష. ఏదైతే లేవగానే ఏదైతే అనుభూతి కలుగుతుందో అదే ప్రత్యయ విషయం అని జ్ఞాన విశేషం. నిద్ర లేవగానే ఒక అనుభూతి కలుగుతుంది, అనుభూతిని పొందుతావు. ఆ అనుభూతే విశేష జ్ఞానం. ఆ విశేష జ్ఞానం ఏంటి? కథం సుఖం అహం అస్వాప్స్యం. ఇక్కడ అన్వయం చేసుకోండి. అహం సుఖం అస్వాప్స్యం. నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను ఒక అనుభూతి కలిగి ఉంటున్నాట. నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, అందుకే ప్రసన్నం మే మనః, నా మనసు చాలా ప్రసన్నంగా ఉంది. ప్రజ్ఞాం మే విశారదీ కరోతి, నా ప్రజ్ఞను నా బుద్ధిని నిర్మలంగా చేస్తుంది, శుద్ధంగా చేస్తుంది. అంటే నిద్రపోవడం వల్ల, గాఢ నిద్రపోవడం వల్ల మనసు ప్రసన్నంగా ఉంటుందండి. చాలా నిర్మలమైన, శుద్ధమైన, చాలా యాక్టివ్ గా ఉంటామట. అది మన ప్రతి ఒక్కరం కూడా అనుభూతిని పొందుతూ ఉంటాం బాగా నిద్ర పట్టినప్పుడు. ఇది ఒక అనుభూతి కలుగుతుంది. ఇది ఎలా కలిగింది? ఆ జ్ఞాన వృత్తి, అనుభవ వృత్తి ఉంది కాబట్టే ఈ జ్ఞానం నేను బాగా నిద్రపోయానని చెప్తున్నాం అంట. ఒక నిద్రపోయిన తర్వాత నీకు జ్ఞానం, ఈ చిత్తం పని చేయకుంటే నీకు అనుభూతి కలిగేదా? నిద్రపోయినా కూడా ఆ మనసు పని చేస్తుంది, ఆ వృత్తి పని చేస్తుంది కాబట్టే నేను సుఖపూర్వకంగా నిద్రపోయాను, నా మనసు నిర్మలంగా ఉంది, ఈ రకంగా ఉందని చెప్తున్నాం అంట. ఆ వృత్తి పని చేయకపోతే, ఆ చిత్తం పని చేయకపోతే ఈ అనుభవం మనకు ఉండేది కాదు. అలాగే ఒక్కోసారి ఇది కూడా అనిపిస్తుంది, దుఃఖం అహం అస్వాప్స్యం, నేను దుఃఖపూర్వకంగా నిద్రపోయాను, అది చెప్తుంటా ఉన్నా. స్థానం మే మనః, చాలా నా మనసు అలసటగా ఉంది, ఏ పని చేయడానికి ఇష్టంగా లేదు అంట, అకర్మణ్యంగా ఉంది. ఇప్పుడు రాత్రి నిద్ర సరిగ్గా పట్టకపోయినా కొన్ని కష్టంగా ఉంటుంది, అంటే ఆలస్యంగా ఉంటుంది, లేవాలనే లేబుద్ధి కాదనమాట, బరువుగా ఉంటుంది. అది చెప్పారు. స్థానం మే మనః, చాలా అకర్మణ్య స్థితి కలిగిస్తున్నాడు, కర్మ చేయడానికి లేవడానికి ఇష్టమే లేదు. తర్వాత భ్రమతి అనవస్థితం, నా మనసు భిన్న భిన్నంగా ఆలోచనలో తిరుగుతా ఉంది, అంటే స్థిరంగా లేదు. ఇంకా గాఢం మూఢోవా అహం అస్వాప్స్యం, నేను బాగా గాఢ నిద్రలో నిద్రపోయాను, లేదా మూడు అవస్థలు అంటే అంధకార అవస్థ, అంటే ఏం గుర్తే లేదన్నమాట, మూడు అవస్థలు నిద్రపోయాను లేదా గాఢ నిద్రలో నిద్రపోయాను, ఏ అనుభూతి ఏదైతే ఉందో దాన్ని నిద్రావృత్తి అంటున్నాము. అందుకే చెప్తున్నమాట, గురువుని మే గాత్రాన్ని క్లాంతం మే చిత్తం, నా శరీరం అంతా చాలా బరువెక్కిపోతుంది, అంతా ఆలస్యంగా ఉంది అని చెప్తున్నాం. గురువుని అంటే బరువుగా ఉన్నాయి, ఏంటి? గాత్రాన్ని, అవయవాలు, శరీరం యొక్క అవయవాలు నిజంగా ఎక్కువగా ఆలస్యంగా పడి ఉన్నప్పుడు చూడండి, బాగా నిద్ర పట్టినప్పుడు లేయడం తేలికగా ఉంటుందండి. అదే బద్ధకంగా, ఆలస్యంతో, ప్రమాదంతో రాత్రి 9 అయినా, రాత్రి 12 గంటలు మెదకొని రాత్రి 9, 10, 12 వరకు ఉదయం లేవరు. అలా ఉండకూడదు. కేవలం శరీరంలో మన మనసు వేగంగా పని చేస్తూ ఉంటుందండి, శరీరం మాత్రం పడి ఉంటుంది అంతే. అక్కడ బద్ధకంగా పడి ఉంటాం అంట. ఏంటంటే తిన్న ఆహారం ఎక్కువ కావడం వలన, అది సరిగా జీర్ణించకపోవడం వల్ల అలాగే పడి ఉంటాం, మత్తెక్కి ఉంటున్నాం అంట, మదం ఎక్కి ఉంటుంది, దాని వలన అలాగే పడి ఉంటాం. అంటే శరీరం అంతా బరువుగా ఉంటుంది, అది కూడా మనకు రోగదాయకమే అలా ఉండటం కూడా. అంటే అందుకే ఇవన్నీ కూడా బరువు ఎక్కినట్టుగా ఉంటాయి. చిత్తం కూడా అస్తవ్యస్తంగా ఉంటుందన్నమాట, ఏది లేవడానికి ఇష్టం ఉండదు, ప్రశాంతంగా ఉండదు, స్థిమితంగా ఉండదు. ఇవన్నీ ఉంటాయని చెప్పి ఈ అనుభూతి మనకి ఏ దాని ద్వారా కలుగుతుందో దాన్ని నిద్రావృత్తి అని చెప్పాము. కాబట్టి ఇటువంటి ప్రత్యయ విమర్శ మనకి ఏదైతే కలుగుతుందో అది మనం అనుభవ జ్ఞానం లేకుండా కలగదు. అది చెప్పాడు. ప్రబుద్ధస్య ప్రత్యయ విమర్శో నా స్యాత్ అసతి ప్రత్యయానుభవే.
ఈ అనుభవం అనేది లేకపోతే మనకు ఈ ప్రత్యయ విమర్శ, నేను సుఖంగా నిద్రపోయానో దుఃఖపూర్వకంగా నిద్రపోయానో అనుభూతి మనకు కలగదు. అది అనుభూతి కలుగుతుందంటే ఆ కలిగించడానికి ఒక వృత్తి ఉంది, దాన్నే నిద్రావృత్తి అంటాము. ఇది కూడా మనకు ఆ వృత్తి కూడా నిరోధించుకోవాలి, సమాధిలో బాధకంగము. ఇప్పుడు చెప్తున్న చిత్తంలో ఎటువంటి విషయాలు ఉంటాయి, చిత్తం ఏ రకంగా ఆలోచిస్తుంది, చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడు ఇందులో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఏ నిద్రావృత్తుల్లోనే ఉంటాము, ముందు చెప్పిన ప్రమాణ వృత్తిలోనే ఉంటాము, లేదా మిథ్యాజ్ఞానం విపర్య వృత్తిలో ఉంటాము, లేదా వికల్ప వృత్తిలో ఉంటాం. మన మనసు ఏదో ఈ 5 అవస్థల్లో ఉంటుంది, దీనికన్నా ఎక్కువలో తక్కువ లేవండి. నిజంగా మనం గమనించాలంటే, మీరు సూక్ష్మంగా ఆలోచించాలంటే, ప్రతి జీవాత్మ ఈ 5 వృత్తుల్లోనే ఉంటుంది. జీవాత్మ ఈ 5 వృత్తుల్లోనే ఉంటుంది. గమనించండి, నిద్రా వృత్తిలోనే ఉంటాం, లేదా వికల్ప వృత్తిలో కానీ మిథ్యాజ్ఞానంలో కానీ. ఇంకోటి ముఖ్యమైనది వస్తుంది, స్మృతి వృత్తి. ఇదో చూసుకోండి, స్మృతి వృత్తి. ఇప్పుడు కొంచెం స్పష్టమైంది అనుకుంటాను, ఎవరికైనా సందేహం ఉంటే మళ్ళీ అడగండి. దాన్ని కొంచెం మళ్ళీ చెప్పాను, ఎందుకని కొన్ని వృత్తులు మళ్ళీ రాండి, ఒకటి అర్థం చేసుకునే వాటి తర్వాత మనసులో బాగా కూర్చుంటుందని. ఇప్పుడు ఒక్కొక్క వృత్తిని తీసుకొని మనం వీటిని ఎలా నిరోధించుకోవాలి, నిరోధించడం వల్ల మనకి ఏ స్థితి కలుగుతుందో మనం చూపిస్తా తర్వాత. అస్తు చూడండి, నెక్స్ట్ 11వ సూత్రం. ఇప్పుడు చెప్పాను, అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. అభావం అంటే అభావ ప్రత్యయం జ్ఞానం, జ్ఞానం యొక్క అభావం. ఏ జ్ఞానం యొక్క అభావం అంటే జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానము, స్వప్నావస్థ యొక్క అభావం. అంటే జ్ఞానం యొక్క అభావం ఏదైతే ఉందో దాన్ని నిద్రా వృత్తి అని చెప్పాం. అంటే అభావం అని మనకు ఎలా తెలుస్తుంది, ఏ వృత్తి ద్వారా తెలుస్తుందో దాన్ని నిద్రా వృత్తి అని చెప్పాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? అంతిమ వృత్తి, స్మృతి వృత్తి. ఏదో మన చిత్రం ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది, స్మృతి వృత్తిలో ఉంటుంది. చాలా మంది ఈ వృత్తిలో ఉంటారు ఎక్కువగా. స్మృతి వృత్తి. స్మృతి వృత్తి అంటే ఏంటి చూడండి, 11వ సూత్రము. అనుభూత విషయ అసంప్రమోష స్మృతి. ఏంటండి? అనుభూత విషయ అసంప్రమోష స్మృతి. అనుభూత అంటే అనుభవించినటువంటి విషయాలు, అంటే మనం అనుభూతిని పొందినటువంటి విషయాలు. అసంప్రమోష అంటే వాటిని మళ్ళీ స్మరణ చేసుకోవడం. మనము అనుభవించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ వాటిని మళ్ళీ స్మరణ తెచ్చుకోవడమే స్మృతి వృత్తి అంటాము. అనుభూత అనుభవించినటువంటి, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏదైనా కానీ నువ్వు అనుభవించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం, మళ్ళీ స్మరణ తెచ్చుకోవడాన్ని స్మృతి వృత్తి అంటాం. అంటే స్మరణం ద్వారా తెలుసుకునేటువంటి, అనుభవించినట్టు వాటిని స్మరణ చేసుకుంటామంట. అసలు అనుభవించకపోతే స్మరణమే రాదు. అది కష్టం కావచ్చు, సుఖం కావచ్చు, ఏదైనా కానీ అనుభవించినటువంటి విషయాలను మళ్ళీ స్మరణం చేసుకోవడాన్ని అసంప్రమోష అంటే మళ్ళీ స్మరణం చేసుకోవడాన్ని స్మృతి వృత్తి అంటాము. చిత్తం అని ఈ రకంగా ఉంటుంది. మనం ధ్యాన స్థితిలో లేదు, చిత్తంలో ఉండే వృత్తి నిరోధించలేదంటే ఈ వృత్తిలో ఉండి పనిచేస్తూ ఉంటుంది, ఈ వృత్తి ప్రకారం ఆలోచిస్తూ ఉంటున్నమాట. అంటే అనుభవించినటువంటి విషయాలను వాటిని గుర్తు స్మరణ చేసుకోవడం, వాటి ప్రకారంగా లీనమై ఉంటుంది, ఆ విషయాలు లీనమై ఉంటుంది. అది ఏంటి? కింద మహర్షి వ్యాస కూడా దాన్ని ఇంకా విశదీకరించడం కొంచెం. ముఖ్యంగా ఈ సూత్రం యొక్క తాత్పర్యం, అనుభూతిని పొందినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలను మళ్ళీ స్మరణం చేసుకోవాలి. సుఖం కావచ్చు, దుఃఖానికి సంబంధించినట్టు కావచ్చు, సుఖానికి సంబంధించినట్టు కావచ్చు, ఏదైనా కానీ అనుభూతి ఆ అనుభూతిని మళ్ళీ స్మరణ తెచ్చుకోవడాన్ని ఏదైతే వృత్తి పనిచేస్తుందనే స్మృతి వృత్తి అంటాము. ఓకే, ఆ స్మృతి వృత్తి గురించి మహర్షి వ్యాస ఏం చెప్పాడు చూడండి. వ్యాస భాషను చూడండి. కిం ప్రత్యయస్య చిత్తం స్మరతి అహోస్విత్ విషయస్య ఇతి. ఇక్కడ చూడండి ఇంత బాగా చెప్పాడు. ఇప్పుడు నువ్వు స్మృతి వృత్తి అని చెప్తున్నావు కదా, ఆ స్మృతి వృత్తి అనేది కిం ప్రత్యయస్య చిత్తం స్మరతి అహోస్విత్ విషయస్య ఇతి. ఇక్కడ అన్వయం చేసుకోండి. చిత్తం ప్రత్యయస్య స్మరతి అహోస్విత్ విషయస్య ఇతి. అంటే ఈ చిత్తం అనేది స్క్రీన్ మీద చూసుకునే పుస్తకం లేని వాళ్ళు, ఈ చిత్తం అనేది జ్ఞానాన్ని స్మరిస్తుందా? ప్రత్యయం అంటే జ్ఞానం అని చెప్పాను, సూత్రంలో ప్రత్యయ శబ్దం వచ్చింది అన్నమాట ముందు పదంలో. ఇక్కడ కూడా ప్రత్యయం అంటే కిం ప్రత్యయస్య అంటే జ్ఞానం, చిత్తం స్మృతి. చిత్తము జ్ఞానాన్ని స్మరిస్తుందా లేదా? అహోస్విత్ అంటే లేదా, విషయస్య ఇతి అంటే విషయాన్ని స్మరిస్తుందా? ఏది స్మరిస్తుంది నీ చిత్తము? ఇప్పుడు చెప్పావు అనుభూత విషయాలను స్మరించుకోవడమే స్మృతి వృత్తి అని చెప్పావు. ఆ స్మృతి వృత్తి అనేది ఏదైనా ఒక వస్తువుని తెలుసుకునే ఏదైతే జ్ఞానం ఉత్పన్నమైందో
ఆ జ్ఞానాన్ని స్మరిస్తుందా, ఆ జ్ఞానం ఉత్పన్నం కావడానికి విషయ వస్తువు ఏదైతుందో ఆ వస్తువును స్మరిస్తుంది. ఏది స్మరిస్తుంది? ఆ వస్తువున ఆ జ్ఞానాన్ని స్మరిస్తుంది. ఏది స్మరిస్తుంది? అది అడిగాడు ప్రశ్న రూపంలో. కిం ఏమి చిత్తం ప్రత్యయస్య స్మరతి, ప్రత్యయాన్ని స్మరిస్తుందా అంటే జ్ఞానాన్ని స్మరిస్తుందా? అహోస్మిత్ అథవా విషయస్య ఇది, ఏ విషయాన్ని స్మరిస్తుందా? దానికి సమాధానం చెప్పాడు, గ్రాహ్యోపరక్త ప్రత్యయ. అంటే గ్రాహ్య వస్తు విషయ వస్తు ఏదైతే ఉందో ఆ వస్తుతో ఉపరక్తమైనటువంటి గ్రాహ్య గ్రహణ ఉభయాకార నిర్భాస తదా తజ్జాతీయకం సంస్కారం ఆరభతే. అంటే ఈ చిత్తం అనేది గ్రాహ్యోపరక్త ప్రత్యయ అంటే ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో ఆ జ్ఞానము విషయ వస్తువు రెండు ఒకటే చోట ఉంటాయని. ఇప్పుడు ఆ వస్తువు మనకు కంటితో చూస్తున్నామంటే ఆ వస్తువుతో పాటు ఆ జ్ఞానం కూడా ఉంటుంది అన్నమాట, దాన్ని వేరు చేయలేం. అందుకే ఇప్పుడు గ్రాహ్యోపరక్త ప్రత్యయ, గ్రాహ్య వస్తువు ఏదైతే ఉపరక్తమైనటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానే గ్రాహ్య గ్రహణ, గ్రాహ్య వస్తువు ఆ గ్రహణం ఏదైతే జ్ఞానం ఏదైతే ఉందో ఆ వస్తువు పట్ల ఏదైతే మనకు అనుభూతి జ్ఞానం ఏదైతే ఏర్పడిందో అది గ్రాహ్య గ్రహణ ఉభయాకార రెండిట్లు. ఆ వస్తువు ఆ జ్ఞానం ఏంటి, ఆ వస్తువు జ్ఞానం గ్రాహ్య గ్రహణ ఉభయాకార రెండిటి యొక్క నిర్భాష నిశ్చిత రూపంలోకి అయితే మనకు అనుభూతి కలుగుతుందో అదే విధంగా తజ్జాతికం, అదే అక్కడ గ్రాహ్య వస్తువు ద్వారా ఏదైతే జ్ఞానం ఏర్పడిందో ఆ రెండిటి యొక్క జ్ఞానము అదే జాతీయకం అంటే అదే విషయ వస్తువు అయినటువంటి తజ్జాతీయకం సంస్కారం ఆరభతే. ఆ వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువును చూడగానే ఏదైతే జ్ఞానం ఏర్పడిందో అటువంటి జ్ఞానం తజ్జాతీయకం, ఆ జ్ఞాన ఏర్పడిందా అప్పుడు ఒక సంస్కారం ఏర్పడుతుంది. అంటే నువ్వు అనుభూతిని పొందినప్పుడు ఆ వస్తువు ఉంటుంది, ఆ వస్తువుల ఒక అనుభూతిని పొందింటావు, ఆ జ్ఞానం కూడా ఏర్పడుతుంది. వస్తువు దాని యొక్క జ్ఞానం ఏర్పడుతుంది. ఆ వస్తువు పట్ల ఏర్పడిన జ్ఞానం రెండింటి యొక్క సంబంధమే మనకు ఒక అనుభూతి కలుగుతుంది. ఆ ఏదైతే ప్రక్రియ జరిగిందో అక్కడ వస్తువు ఆ వస్తువు పట్ల ఉన్నటువంటి జ్ఞానం ఆ రెండింటి యొక్క సంబంధమే ఒక అనుభూతిని పొందుతున్నాం. ఇప్పుడు ఏదైనా కానీ క్రియాకలాపం చేసినప్పుడు ఆ సుఖం కలిగి ఉండొచ్చు, దుఃఖం కలిగి ఉండవచ్చు. అంటే ఆ విషయ వస్తువు ఏదైతే ఉందో ఆ విషయ వస్తువు ఉంది కాబట్టి ఆ జ్ఞానం కలిగిందన్నమాట. ఆ రెండింటి యొక్క జ్ఞానం వల్ల ఏదైతే మనకి ఏర్పడిందో అలా చేసినప్పుడు మన చిత్తంలో సంస్కారం ఆరభతే, తజ్జాతీయకం సంస్కారం ఆరభతే. అంటే ఆ విషయ వస్తువుని చూడగానే నీకు ఏదైతే జ్ఞానం ఏర్పడిందో ఏదైతే అనుభూతి ఏర్పడిందో ఆ అనుభూతి వలన సంస్కారం ఆరభతే తజ్జాతీయకం. అటువంటి సంబంధం ఏంటి, ఆ విషయ వస్తువు ఆ జ్ఞానం సంబంధించిన సంస్కారమే మనకు మన చిత్తంలో ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, మనం ఏ విషయ వస్తువును గ్రహించినా అది ఒక వ్యక్తిని చూసి గ్రహించవచ్చు, అనుభూతిని పొందవచ్చు, ఒక పదార్థాన్ని చూసి అనుభూతిని పొందవచ్చు. చాలా ఉన్నాయి విషయాలు, చాలా ఉన్నాయి మనకు అనుభూతిని పొందడానికి. అది దుఃఖం కావచ్చు, సుఖం కావచ్చు అని చెప్పేసి నీకు ఏదైతే అనుభూతి కలిగిందో ఆ అనుభూతి కలిగినప్పుడు దానికి సంబంధించినటువంటి తజ్జాతీకం, దానికి సంబంధించినటువంటి సంస్కారం ఆరభతే, అదే సంస్కారాన్ని ఉత్పన్నం చేస్తుంది. మన మనసులో దృఢంగా అది ముద్రణ వేసినట్టుగా సంస్కారం ఏర్పడిపోతుందన్నమాట. ఇప్పుడు ప్రత్యక్షంగా నువ్వైతే ఆ విషయాన్ని విషయ వస్తువు ద్వారా ఏర్పడిన జ్ఞానం ద్వారా నీకు ఏదైతే అనుభూతి కలిగిందో ఆ అనుభూతి వలన ఒక సంస్కారం ఏర్పడుతుంది. అదే దానికి సంబంధించినటువంటి జ్ఞానం సంస్కారం ఆరభతే. అటువంటి జ్ఞానం యొక్క స్థితిని మనకు ఆ సంస్కారాన్ని మనలో ఏర్పరుస్తుంది, చిత్తంలో ఏర్పరుస్తుంది. అందుకే తజ్జాతీయకం సంస్కారం ఆరభతే, సంస్కారం ఏర్పడుతుంది. సా సంస్కార పక్కనిచ్చాడు. సా సంస్కార, ఆ సంస్కారం ఇప్పుడు మనకు ఆ విషయ వస్తువును చూడగానే ఏదైతే జ్ఞానం ఏర్పడిందో ఆ అనుభూతి వలన ఒక సంస్కారం ఏర్పడింది చెప్పాను. ఆ సంస్కారం వలన లోపల సంస్కారం నాటకపోయింది కదా, ఎందుకంటే అనాది వాసన బలవత్వ, అనాది సంస్కారం బలంగా ఉన్నాయి అంటుంటాం. ఆ సంస్కారం పోయిన జన్మలో అనుభూతి చాలా అనుభవించాలన్నమాట. ఆ సంస్కారం అనుభవించడం వల్ల సంస్కారం పూర్తిగా నాటకపోయిందన్నమాట. ఆ సంస్కారం మళ్ళీ సా సంస్కార స్వవ్యంజకాంజన తదాకారమేవ గ్రాహ్య గ్రహణ ఉభయాత్మికాం స్మృతిం జనయతి. చూడు ఎంత బాగా చెప్పాడు. మనలో ఆ సంస్కారం ఉందనుకోండి, ఇప్పుడు సంస్కారం ఉంటే ఆ వృత్తి వస్తుంది మనకు. ఇప్పుడు ఎలా మనలో ఎటువంటి సంస్కారాలు అయితే అదే మనకి బయటకు వస్తాయండి. ఇది మనసులో ఏమైతే ఉందో అది బయటకు వస్తుంది అంటాం కదా. అలాగే నీ సంస్కారంలో చిత్తంలో ఏదైతే ఉందో ఆ చిత్తం ద్వారా ఇంద్రియాన్ని ప్రేరేపించడం, ఇంద్రియాలు బయటికి దాన్ని ప్రకటిస్తాయి అన్నమాట. అదే ఆ సంస్కారము స్వవ్యంజకాంజనస్. స్వవ్యంజకాంజనస్ అంటే ఏమిటంటే ఇప్పుడు మన సంస్కారం ఉందనుకోండి, ఆ సంస్కారానికి అనుకూలంగామైనటువంటి ఒక విషయ వస్తువు మన ముందుకు వచ్చింది, అంతలో మనకు గుర్తు లేదు, దాన్ని మర్చిపోయాం, అసలు కనిపించలేదు. కానీ ఆ విషయ వస్తువు మన కంటికి ఎదురుగా కానీ రావాలంటే అది రూపానికి సంబంధించింది కావచ్చు, శబ్దానికి సంబంధించింది కావచ్చు,
జిహ్వాకి సంబంధించి పంచేంద్రియాలు ఉన్నాయి కదా, అట్లా ఏ విషయ వస్తువు అయినా కావచ్చు. ఆ విషయ వస్తువు మనకి ఎదురుగా రాగానే మనకి ఏదైతే సంస్కారం మళ్ళీ జాగృతం అవుతుందో, అంటే ఆ సంస్కారాన్ని జాగృతం చేయడం కోసం మనలో ఉండేటువంటి అనాది వాసన సంస్కారాలు ఉన్నాయి, ప్రబలంగా ఉన్నాయి కదా, ఆ సంస్కారం మనలో తెలియదు, అది సుప్తావస్థలో ఉంది, నిద్రావస్థలో ఉంది. ఆ సంస్కారం అంటే మనకు తెలియదేమట. కానీ ఆ విషయ వస్తువు రాగానే ఆ సంస్కారం ఉద్భుతం అవుతుంది. ఉద్భుతం అవుతుంటే అది జాగృతం అవుతుందన్నమాట. వెంటనే నీకు కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇది అనుకోకుండా ఎందుకు వచ్చింది, నేను ఎప్పుడు అలా ఆలోచించలేదు, ఎప్పుడు ఊహించలేదు. ఆ విషయ వస్తువు చూడగానే దానికి సంబంధించిన సంస్కారం మన చిత్తంలో ఉంది కాబట్టి అది కూడా ఉద్భుతం అవుతుంది. అంటే నీలో ఉండే సంస్కారాన్ని ఉద్భుతం చేయడానికి, జాగృతంలో చేయడానికి ఆ విషయ వస్తువు ఎదురుగా ఏదైతే ఉందో అది కారణమైంది. అది చెప్తున్నాడు ఇక్కడ. స్వవ్యంజకాంజన, ఆ వ్యంజనం ఏదైతే ఉందో అంటే ఆ విషయ వస్తువు నీలో ఉండే సంస్కారాన్ని ప్రేరేపించిందన్నమాట. అంటే ఉంది కాబట్టి ఆ సంస్కారం రాగానే వెనక నీకు ఆలోచన వచ్చిందన్నమాట. ఇప్పుడు ఒక విషయ వస్తువు ఒక్కొరికి ఒక వ్యసనం ఉంటుందండి. ఆ విషయ వస్తువు రాగానే అది మనసులో కోరికైతే పుట్టేస్తుందన్నమాట. అది దాన్ని పోయి ఉపయోగిస్తామా ప్రయోగిస్తామా తర్వాత విషయం. కానీ మనుషులైతే ఆ సంస్కారం ఉత్పన్నం, ఈ వస్తువు నాకు కావాలి, ఈ వ్యక్తి నాకు కావాలి, ఇది నాకు ఇలా ఉంది, ఇది నాకు అనుకూలంగా ఉంటుంది, అది ఏదైనా కావచ్చు. అది విషయ వస్తువు చూడగానే ఆ సంస్కారం అనేది అంటే కావాలని మనసు కోరుకుంటుంది, ఆ చిత్తం కోరుకుంటుంది. ఆ చిత్తంలో ఉంది కాబట్టి, ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆ విషయ వస్తువు రాగానే, తద అనుకూలమైనటువంటి వస్తువు రాగానే అది ఉద్భుతమైంది. ఇప్పుడు దీనికి లౌకిక ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు మన పొలంలో విత్తనాలన్నీ పడ్డాయండి, అవి మొలకెత్తామండి. ఇప్పుడు పొలం ఒట్టిగా ఉంది, నీళ్లు లేదు, తడి లేదు, దాంట్లో ఎరువులు లేవు, ఏమి లేవు. కానీ దానికి అనుకూలమైన వాతావరణం ఏంటండి, విత్తనాలను మనకు కనిపించడం కూడా లేదు. మళ్ళీ ఆ విత్తనాలు ఎక్కడ ఏ విత్తనం కూడా కనిపించడం లేదు. చాలా మంది చూస్తుంటాం, పొలంలో మనకు ఉపయోగపడే విత్తనాలు చేసినప్పుడు అది నీళ్లు తడి పెడతాము, ఎరువులు వేస్తామని వస్తుంటాయి. కానీ కొన్ని విత్తనాలు కలుపు మొక్కలు లాంటివి ఏమి మనకు కనిపించవు. కానీ వర్షం వచ్చేసరికి ఆ మొక్కలు ఏవైతే ఆ విత్తనాలు ఏవైతే అన్ని మొత్తం బయటకు వచ్చేస్తాయి. అంటే దానికి అనుకూలమైన వాతావరణం ఏంటి, ఆ వర్షం పడటం వలన, భూమి మెత్తపడటం వలన ఆ విత్తనం ఉద్భుతమైపోయింది. అంటే ఆ సంస్కారం, లోపల ఉండే సంస్కారం బీజం లాంటిది, విత్తనం లాంటిది, అది ఎప్పుడు ఉద్భుతమైంది, ఎప్పుడు జాగృతమైంది, అనుకూలమైనటువంటి వాతావరణం వర్షం పడటం వలన. అలాగే మనలో ఉండే సంస్కారం అనేది కూడా, చిత్తంలో ఉండే సంస్కారం కూడా దానికి సంబంధించి వ్యంజనం ఏదైతుంది, స్వవ్యంజకాంజన అని చెప్పాడు. ఆ వ్యంజనాన్ని ప్రకటించేది, ఉద్భుతం చేసేది. వ్యంజనం అంటే ఆ విషయ వస్తువు ఏదైతే వచ్చిందో అప్పుడు అది ఉద్భుతం అవుతుంది, జాగృతం అవుతుంది. అందుకే స్వవ్యంజనాంజన, అది జాగృతమై తదాకారం, దాని యొక్క ఆకారం, దాని యొక్క స్వరూపాన్ని మనం ముందు తీసుకొచ్చి పెడుతున్నాం. ఆ విషయ వస్తువు చూడగానే ఎప్పుడు ఆలోచించినటువంటి సంస్కారం, లోపల ఉన్న సంస్కారము తద ఆకారం, దాని యొక్క స్వరూపాన్ని గ్రాహ్య గ్రహణ ఉభయాత్మికం స్మృతిం జనయతి. గ్రాహ్య వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం, నువ్వు ఏదైతే అనుభూతిని పొందావో, ఏ సంస్కారం అయితే నీలో ఉందో, ఆ వస్తువు గుర్తు రాగానే ఆ గ్రాహ్య వస్తువు గుర్తుకొస్తుంది, దానికి సంబంధించిన జ్ఞానం రెండు వస్తాయన్నమాట. అందుకే గ్రాహ్య గ్రహణ ఉభయాత్మికం, ఉభయాత్మక రెండిటి యొక్క స్వరూపాన్ని స్మృతిం జనయతి, స్మృతిని ఉత్పన్నం చేస్తుంది. ఆ సంస్కారానికి సంబంధించిన వస్తువు, స్వవ్యంజకాంజన వస్తువు, అది ఎదురుగా రాగానే ఆ వస్తువు యొక్క జ్ఞానం రెండింటిని, ఉభయాత్మికం స్మృతిం, రెండింటి యొక్క స్మృతిని మనకు జనయతి, ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి మనం ఏదైతే అనుభవించినటువంటి వస్తువులు ఏవైనా ఉన్నాయో, అనుభూతిని పొందినటువంటి విషయం ఏదైతే ఉందో ఆ విషయం మళ్ళీ మళ్ళీ స్మరణ తెచ్చుకోవడాన్ని స్మృతి వృత్తి అంటాము. స్మృతి వృత్తి ఏ రకంగా పనిచేస్తుంది ఇక్కడ మనకు మహర్షి వ్యాస చూశారనమాట. అది చిత్తము స్మృతి వృత్తిని, జ్ఞానాన్ని స్మరిస్తుందా లేదంటే విషయ వస్తువుని స్మరిస్తుందా అంటే, విషయ వస్తువుతో పాటు ఆ జ్ఞానాన్ని కూడా రెండు వస్తాయి, ఒకేసారి వస్తాయి. విషయ వస్తువుని చూస్తున్నాం అంటే ఆ విషయ వస్తువుతో పాటు జ్ఞానం కూడా వెంటనే వస్తూ ఉంటుంది. జ్ఞానంతో పాటు విషయ వస్తువు ఉంటుంది, విషయ వస్తువుతో పాటు జ్ఞానం ఉంటుంది. ఇప్పుడు ఒక స్వరూపాన్ని చూడగానే దాని యొక్క జ్ఞానం కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అన్నమాట. అలాగా గ్రాహ్యోపరక్త ప్రత్యయ, దానితో పాటు ఆ రెండింటికి గ్రాహ్య గ్రహణ, ఆ వస్తువు యొక్క జ్ఞానం, రెండింటి యొక్క జ్ఞానం మనకు ఉత్పన్నం చేస్తుంది. అది చెప్పే ఉభయాత్మికం స్మృతిం జనయతి, రెండింటి యొక్క విషయ వస్తు ఆ జ్ఞానం యొక్క స్మృతిని రెండింటిని ఉత్పన్నం చేస్తుంది. దాన్ని స్మృతి వృత్తి అని చెప్పాము. అది ఎలా ఉంటుంది మరి కింద ఇచ్చాడు ఇక్కడ వ్యాస భాషలోనే. తత్ర గ్రహణాకార పూర్వ బుద్ధి, గ్రహణ జ్ఞానం ప్రధానంగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు గ్రహిస్తున్నట్టే జ్ఞానం, వస్తువు అనేది దాని యొక్క జ్ఞానం ఉంటుంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా లేదు, అదే జ్ఞానం అనమాట. ఆ వస్తువు ఏ రకంగా అయితే ఉందో ఆ వస్తువు యొక్క స్వరూపాన్ని, ఏది ఎలాగైతే ఉందో దాన్ని అలాగే నిరూపించేటువంటి స్థితే మనకు జ్ఞానం అన్నమాట. అందుకే తత్ర గ్రహించేటువంటి అజ్ఞానం, గ్రహణాకార పూర్వ బుద్ధి, అది గ్రహణాకారం బుద్ధి అనేది ప్రధానంగా ఉంటుంది. ఇంకోటి
గ్రాహ్యాకార పూర్వ స్మృతి, లేదా ఆ గ్రాహ్య వస్తువు అది ప్రధానంగా ఉంటుంది. అంటే ఆ వస్తువు ప్రధానమే, ఆ వస్తువుకు సంబంధించిన జ్ఞానం కూడా రెండు ప్రధానంగా ఉంటాయి. అదే దాన్ని ఈ రకంగా చెప్పాను. తర్వాత గ్రహణాకార పూర్వ బుద్ధి, ఆ బుద్ధి అనేది అక్కడ చిత్తం అనేది ప్రధానంగా ఉంటుంది, జ్ఞానం ప్రధానంగా ఉంటుంది. గ్రాహ్యాకార పూర్వ స్మృతి, ఆ స్మృతి అంటే ఆ గ్రాహ్య వస్తువు యొక్క స్మృతి కూడా ప్రధానంగా ఉంటుంది. అది ఆ స్మృతి ఎన్ని రకాలంట అది మళ్ళీ చెప్పాడు. సాచ ద్వయి, ఆ గ్రహణాకార బుద్ధి, గ్రాహ్యాకార స్మృతి అనేది అంటే జ్ఞానం యొక్క స్మృతి, ఆ జ్ఞానం ఏ వస్తువుకైతే సంబంధించిందో ఆ స్మృతి. ఇక బుద్ధి స్మృతి అని చెప్పాను, రెండు. గ్రహణము గ్రాహ్యం యొక్క స్మృతి సాచ ద్వయి, అవి రెండు రకాలంట. జ్ఞానము ఆ జ్ఞానం, ఆ వస్తువు యొక్క జ్ఞానం, ఈ రెండు రకాలు ఉన్నాయి కదా. జ్ఞానం వేరు, ఆ వస్తువు వేరు. వస్తువు ఉంటే వస్తువు అంతర్గతంలో ఉండే జ్ఞానం, ఆ రెండు యొక్క స్మృతి రెండు రకాలుగా ఉంది. ఆ రెండు రకాలు ఏ రకంగా ఉంటుంది? సాచ ద్వయి అని చెప్పాడు. సాచ రెండు రకాలు. భావిత స్మర్తవ్య, భావిత స్మర్తవ్యాచ, అభావిత స్మర్తవ్యాచ అని చెప్పి. అంటే భావిత స్మర్తవ్య అంటే మనం ఊహించుకొని కల్పన చేసినటువంటి విషయం అండి. అంటే కల్పిత విషయం, కల్పిత విషయాన్ని ఊహించుకొని చేసేటువంటి విషయం అట, దాన్ని కల్పిత విషయం అంటామంట. భావిత స్మర్తవ్య అంటే కల్పిత ఊహ ద్వారా, మన అనుమానం ద్వారా కల్పించుకునేటువంటి స్మృతి ఏదైతే ఉందో దాన్ని భావిత స్మర్తవ్య అంటాము. రెండవది అభావిత స్మర్తవ్యాచ. అభావిత అంటే యథార్థంగా ఏ వస్తువు ఎలాగైతే ఉందో దాన్ని అలాగే ఊహించుకోవడం, దాన్ని అభావిత. భావించలే మనం, నిజంగానే వస్తువు స్థితి అలాగే ఉంది. ఇప్పుడు కొన్ని వస్తువు విషయం చూడగానే అంటే పూర్తిగా విషయ వస్తువు లేదు, ఆ మిగిలిన అంశం మనం ఊహించుకుంటాం, ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పి. అది భావిత స్మర్తవ్య. ఇప్పుడు కళ్ళు లేని వారికి ఏదైనా ఒక ఏనుగు చూపించి ఒక తొండం పట్టుకుని కాలా చెయ్యి అంటే అది ఊహించుకుంటాం అనమాట, అది కల్పన, యథార్థంగా చూడలేదు. అదే ఇంద్రియాలు బాగా ఉన్న వారికి చూసామంటే అది పూర్తిగా భావించలేదు అన్నమాట, ప్రత్యక్షంగా చూసినామాట. అది అభావిత స్మర్తవ్య. ఆ స్మృతి శక్తి ప్రత్యక్షంగా అనుభూతి ద్వారా పొందిందన్నమాట, అది కల్పించలేదు అనమాట. అందుకే ఈ స్మృతి వృత్తి ఎలాగుంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. భావిత స్మర్తవ్య అంటే ఆ కల్పన ద్వారా ఊహించింది. అభావిత స్మర్తవ్య అంటే యథార్థంగా కల్పించిన, యథార్థంగా చూసినట్టుగా చెప్పడం అంట. ఇది ఒక స్మృతి. ఈ రెండు రకాలుగా ఉంటుంది. అందుకే స్వప్నే భావిత స్మర్తవ్య, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ భావిత స్మర్తవ్య ఎక్కడ ఉంటుందండి? స్వప్నావస్థలో ఉంటుందంట, కళలో. మన కళలో మటుకు కళ వచ్చినంతసేపు మనకు తెలియనంతసేపు నిజంగా ప్రత్యక్షంగా అన్ని జరిగినట్టుగా కనిపిస్తూ ఉంటాయి, అది భావించబడినట్టుగా ఉంటాయి. కానీ నిద్ర లేవగానే ఆ విషయ వస్తువు అక్కడ ఉంటుందా? ఇవన్నీ కల్పించబడ్డాయి, ఊహించబడ్డాయి. అది ఎప్పుడో ఈ స్వప్నాలు కళలు ఎందుకు వస్తాయండి? మనము పగులంతా మనం ఏ వృత్తిలో అయితే ఉంటామో, ఏ ఆలోచనలో అయితే ఉంటామో, దాదాపుగా ఏ విచారాల్లో అయితే ఉంటాం, అవే మనం దినంలో చేసినటువంటి వృత్తులు, ఆలోచనల వల్ల అవి దాదాపుగా రాత్రి కాలంలోకి వస్తూ ఉంటాయండి. అంటే ఏ విషయ వస్తువు మీద ఎక్కువగా ఆలోచన చేశామో, చింతన చేశామో అవే మన కాలంలో వస్తూ ఉంటాయి. కొన్ని ఊహించిన విధంగా కూడా వస్తుంటాయి, దానికి కారణాలు చాలా ఉన్నాయి. అది ఒక సందర్భం వస్తుంది, అక్కడ చెప్తాను. సో మొత్తానికి స్వప్నే భావిత స్మర్తవ్య, స్వప్నావస్థలో కల్పించినటువంటి మనకు స్థితి కలుగుతుంది స్వప్నం. అందుకే లేవగానే జాగ్రత్త అవస్థలో అవన్నీ యథార్థంగా కనిపించవు, అందుకే అది భావిత స్మర్తవ్య. రెండోది జాగ్రత్త సమయేతు అభావిత స్మర్తవ్య ఇది. ఇప్పుడు మనం జాగ్రత్త అవస్థను మనం చదువుకుంటున్నాం, యథార్థంగా తెలుసుకుంటున్నాం, ఇది భావించలేదు, మనం ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని పొందుతున్నాం. అందుకే ఇది అభావిత స్మర్తవ్య అంటే ప్రత్యక్షంగా స్మరించబడ్డది అన్నమాట. ఇప్పుడు కొన్ని విషయాలు చేశాం, ప్రత్యక్షంగా చేశాం, నేను ఇలా చేశాను, ఈ ప్రక్రియ ఈ విధంగా జరిగింది, ఈ విధంగా రాశాను, ఈ విధంగా చదివాను, ఈ ప్రత్యక్షంగా అనుభూతిని పొందాం. ఆ అనుభూతిని పొందినటువంటి విషయాన్ని స్మరించుకుంటున్నాం మళ్ళీ, ఇప్పుడు అక్కడ ఆ రకంగా చేసి వచ్చాను కదా అని చెప్పి. ఇది జాగ్రత్త అవస్థలో స్మృతి శక్తి, స్మృతి వృత్తి. అట్లా ఈ స్మృతి వృత్తి రెండు రకాలుగా ఉంటుంది. స్వప్నావస్థలో విషయ వస్తువు ఉండదు, కానీ ఊహా ద్వారా కల్పించింది స్మృతి వృత్తి అనేది స్వప్నావస్థలో ఉంటుంది. జాగ్రత్త అవస్థలో అభావిత స్మర్తవ్య, అది భావించబడదు, ప్రత్యక్షంగా యథార్థంగా ఉన్నట్టుగా మనం స్మరించుకుంటాము. దీన్ని ఈ రెండు రకాలుగా చెప్పించడం అన్నమాట. స్మృతి వృత్తి రెండు రకాలుగా ఉంటుంది. అందుకే సర్వాశ్చ ఏతాః స్మృతయః, సర్వాః స్మృతయః అన్వయం చేసుకుంటేనే ఏతాః సర్వాః స్మృతయి, అన్ని వృత్తులు స్మృతులు అంటే ఏవైతే ఉన్నాయో అది భావిత కల్పం కావచ్చు, అభావిత కల్పం కావచ్చు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే
ప్రమాణ వృత్తి నుండి ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతి నాం అనుభవాత్ ప్రభవంతి. ఇప్పుడు ఇవన్నీ వృత్తులు వస్తున్నాయంటే అది ప్రమాణ వృత్తి వల్ల, విపర్య వృత్తి వల్ల, వికల్ప వృత్తి వల్ల, నిద్రా వృత్తి వల్ల, స్మృతి వృత్తి వల్ల. ఈ స్మృతి వృత్తి అంటే ఇవన్నీ ముందు జరిగినటువంటి అన్ని వృత్తులు పనిచేస్తున్నాయండి. ప్రమాణ వృత్తి ఎక్కడో ఒక చోట ఉంటుంది, విపర్య వృత్తి ఉంటుంది, వికల్ప వృత్తి ఉంటుంది, నిద్రా వృత్తి కూడా ఉంటుంది. అందుకే ఇవన్నీ చేశాం కాబట్టి ఈ స్మృతి శక్తి వస్తున్నాడు. ఇవన్నీ లేకుండా స్మృతి శక్తి రాదు. ఏదో ప్రమాణంలో ఉంటాం, అనుమానంలో ఉంటాం, శబ్ద ప్రమాణంలో ఉంటాం, లేదా మిథ్యాజ్ఞానంలో ఉంటాం, లేదా వికల్ప స్థితిలో ఉంటాం, లేదా నిద్రా వృత్తిలో ఉంటాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఇవన్నీ వృత్తులు ఎక్కడ చూస్తాయి? ప్రమాణం ద్వారా విపర్యయ వికల్ప నిద్ర స్మృతి వలన. అందుకే స్మృతినాం అనుభవాత్ ప్రభవంతి, అనుభవం వలన ఉత్పన్నమవుతాయి. ఈ స్మృతి వ్యక్తి ఇప్పుడు భావిత స్మర్తవ్య అభావిత స్మర్తవ్య ఎక్కడి నుంచి ఉత్పన్నమవుతాయంట? ఈ 5 వృత్తులు ఏవైతే చెప్పినాం వాటి వలన ఉత్పన్నమవుతాయి అని చెప్పాడు. ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతినాం, స్మృతుల యొక్క అనుభవం వలన, అనుభూతి వలన ప్రభవంతి ఉత్పన్నమవుతాయి. అందుకే సర్వాశ్చ ఏతాహ వృత్తయ, ఈ వృత్తులన్నీ కూడా ఏతాహ సర్వాహ వృత్తయ సుఖ దుఃఖ మోహాత్మిక. ఈ వృత్తులన్నీ కూడా మనం 5 వృత్తులు చెప్పుకున్నాం కదా, ఈ ప్రమాణ విపర్య వికల్ప నిద్ర స్మృతి, ఇవి 5 వృత్తులు సుఖ దుఃఖ మోహాత్మికాహ. సుఖంతో కూడుకున్నటివి, దుఃఖంతో కూడుకుని ఉన్నవి, మోహంతో కూడుకున్నటువంటి ఈ వృత్తులు ఎటువంటివి? ఈ 5 వృత్తులు ఎటువంటి వృత్తులు అంట? సుఖంతో దుఃఖంతో మోహంతో కూడుకున్నటువంటి వృత్తులు. అందుకే మోహాత్మిక అంటే స్వరూపం, అంటే దుఃఖ స్వరూపం కలిగినటువంటి, సుఖ స్వరూపం కలిగినటువంటి, మోహాత్మకమైన స్వరూపం కలిగినటువంటివి ఈ వృత్తులు. ఇప్పుడు కరెక్టేనా? ఈ 5 వృత్తుల్లో మనం సుఖంలో ఉంటాం, లేదా దుఃఖంలో ఉంటాం, మోహంలో ఉంటాం. ఇందులోనే ఉంటుంది. ఈ వృత్తుల్లోంచి ఏదో ఒక వృత్తిలో ఖచ్చితంగా ఉంటాం. ఈ వృత్తి నుంచి బయటికి వెళ్ళాము, ఈ వృత్తి నుంచి ఒక వృత్తి తక్కువేం కాదు, అంటే ఇందులోనే ఉంటాము. అందుకే ఈ వృత్తులు ఏదాంతో సంబంధం, ఏదాంతో ప్రధానంగా ఉంటాయంటే సర్వాశ్చ ఏతాహ వృత్త, ఈ వృత్తులు సుఖ దుఃఖ మోహాత్మికాహ, సుఖ స్వరూపము, దుఃఖ స్వరూపం, మోహ స్వరూపం కలిగినటువంటివి. అందుకే సుఖ దుఃఖ మోహాశ్చ క్లేశేషు వ్యాఖ్యేయా. ఈ సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి, మోహం అంటే ఏమిటి, ఈ క్లేశేషు తర్వాత ఇప్పుడు వస్తుందండి. ఈ క్లేశాలు వివరించబడ్డాయి. క్లేశేషు వ్యాఖ్యేయ, సుఖానికి దుఃఖానికి అదేవిధంగా మోహానికి పరిభాష చెప్పి అక్కడ వ్యాఖ్యానించబడ్డాయి. అక్కడ తెలుసుకుంటాము. అది సంకేతంగా ఇక్కడ చూపించాడు. సుఖం అంటే ఏమిటి? సుఖానుషాయి రాగ. సుఖం ఏదైనా ఒక సుఖాన్ని పొందామనుకోండి, ఆ సుఖం మళ్ళీ మళ్ళీ కానీ దాన్ని అనుసరిస్తామట. ఆ సుఖాన్ని పొందడం కోసం మళ్ళీ మళ్ళీ ప్రయత్నం చేస్తాం. అందుకే సుఖానుషాయి, అనుషాయి అంటే అనుసరించడం. ఏది? సుఖాన్ని నువ్వు ఏదైతే అనుభవించావో, ఏదైతే సుఖాన్ని పొందావో, ఆ సుఖాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలని అనుసరిస్తావు. దాన్ని రాగం అంటాం. అట్లా పొందిన వస్తువును మళ్ళీ మళ్ళీ కావాలనుకోవడమే రాగము. సుఖానుషాయి రాగ. అదేవిధంగా దుఃఖానుషాయి ద్వేష. దుఃఖం ఏదైనా దుఃఖపడ్డావు, బాధపడ్డావు ఇతరుల వల్ల, ఆ దుఃఖాన్ని మాటికి అనుసరించి అదే మాటి గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాం, దాన్ని ద్వేషిస్తూ ఉంటామంట. ఒకవేళ అపమానించారు, ఇంకే రకంగా బాధ పెట్టారు, అప్పుడు ఆ దుఃఖాన్ని వారు ఒకసారి అనేసి వారు వెళ్ళిపోయారు. కానీ అజ్ఞానం వల్ల ఆ విషయ వస్తువుని మాటికి ద్వేషిస్తూ, వాటిని తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఆ దుఃఖాన్ని అనుసరించడం వలన ద్వేషం ఏర్పడుతుంది. అంటే ఆ వస్తువు పట్ల, వ్యక్తి పట్ల మాటికి ద్వేషం భావన కలిగి ఉంటామంట. ఎందుకు? ఆ దుఃఖాన్ని, ఆ ద్వేషాన్ని మాటికి అనుసరిస్తుంది కాబట్టి ఆ ద్వేషం ఉత్పన్నమవుతుంది. అందుకే దుఃఖానుషాయి ద్వేష. నెక్స్ట్ మోహ పునర్ అవిద్య. అవిద్య వల్ల మోహం కలుగుతుంది. ఒక వస్తువు పట్ల, ఒక వ్యక్తి పట్ల అత్యంత అనురాగం, పూర్తిగా లీనమై ఉంటామట. ఏమని జరిగిపోయినా నేను చనిపోయేంత ఫీల్ అవుతుంటాం, బాధపడుతుంటామట. ఈ మోహం అనేది అత్యంత అంధకారంలో ఉంటుంది, అజ్ఞాన స్థితిలో ఉంటుంది. అందుకే మోహ పునః అవిద్య. ఇది అవిద్య, అజ్ఞానం వల్ల కలిగేది మోహం. అందుకే ఏతాహ సర్వాహ వృత్తయో నిరోధవ్యాహ. ఈ వెన్ని వృత్తులు ఏవైతే ఉన్నాయి, 5 వృత్తులు నిరోధించాలి. ఏంటి? ఏతాహ సర్వాహ వృత్తయ నిరోధించాలి. ఆసాం నిరోధే. వీటిని నిరోధించినప్పుడు, ఈ 5 వృత్తులు నిరోధించినప్పుడు ఏమొస్తుందంటే దానివల్ల లాభం ఏంటి? ఈ 5 వృత్తులు నిరోధించడం వలన సంప్రజ్ఞాతో వా సమాధి భవతి, అసంప్రజ్ఞాతో వా ఇది. చూడు, ఈ 5 వృత్తులను, ప్రమాణ వృత్తిని, వికల్ప వృత్తిని, నిద్రా వృత్తిని, స్మృతి వృత్తిని, ఈ 5 వృత్తులు నిరోధించడం ఏం లాభం కలుగుతుందంటే మనకు సంప్రజాత సమాధి గాని, అసంప్రజ్ఞాత సమాధి గాని మనకు కలుగుతుంది. అంటే చూడు, ఈ వృత్తులను ముందు ఆ సంప్రజాత సమాధి ఏమిటి, అసంప్రజాత సమాధి ఏంటంటే ముందే చెప్పాడు అనమాట. కానీ ఈ సంప్రజాత సమాధిని పొందాలంటే, అసంప్రజాత సమాధిని పొందాలి అంటే
మనకు ఈ వృత్తులు మనకు ఇప్పుడు ఏదైతే 5 వృత్తులు చెప్పినా ఈ 5 వృత్తులు నిరోధించాలి. నిరోధించినప్పుడే ఈ రెండిట్లో ఏదో ఒక సమాధి కలుగుతుంది. సంప్రజా సమాధి కలిగినా అది చిన్న విషయం కాదు. ఆత్మ యొక్క స్వరూపం దర్శనం అవుతుంది. మన జీవాత్మ యొక్క సాక్షాత్కారం చేసుకుంటాం. కానీ అసంప్రజాత సమాధి కలిగిందనుకోండి, అక్కడ పరమాత్మ యొక్క సాక్షాత్కారం అవుతుంది. అక్కడ పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది. అంటే సంప్రజాత సమాధి కలిగిందంటే అసంప్రజాత సమాధి వెళ్ళిపోయేటండి. సంప్రజాత సమాధిలో ఎవరైతే అనుభూతిని పొందుతారో, జీవాత్మ యొక్క స్వరూపం తెలుసుకుంటారో, నా జీవాత్మ యొక్క స్వరూపం ఎంత ఆనందంగా ఉంటుంది, పరమాత్మ యొక్క స్వరూపం ఎంత ఆనందంగా ఉంటుంది, మనిషికి ఒక ఉత్సాహం ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఇంత శక్తి సామర్థ్యం తెలిసిన తర్వాత నిజంగా శాశ్వత సుఖాన్ని పొందాలనే తపన తాపత్రయంతో అసంప్రజాత సమాధి వైపు కూడా వెళ్ళిపోతారు. ఆ జ్ఞానం వైరాగ్యం ప్రధానంగా ఉంటుంది. పర వైరాగ్యం వలన అసంప్రజాత సమాధిని పొందగలుగుతారు. కాబట్టి ఈ చిత్తంలో ఉండేటువంటి వృత్తులను పూర్తిగా నిరోధించినప్పుడే ఆసాం నిరోధే సంప్రజాతోవా సమాధి భవతి, అసంప్రజాతోవా సమాధి భవతి. సంప్రజాతోవా ఇదంటే సమాధి శబ్దాన్ని అధ్యాహారం చేసుకుంటాం. ఏదో ఒక సమాధి మనకు కలుగుతుంది. ఎప్పుడు ఈ చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడు. కాబట్టి చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించవచ్చు. కానీ చాలా మంది ఏమంటారు అనుకుంటారు, ఈ మనసు అంటే చిత్తం, ఇది ఎప్పుడు చిత్తంలో ఉండే వృత్తులు నేనేం ఆలోచించడం లేదని అవే వాటికే వాటి ఉత్పన్నం అవుతున్నాయి. కానీ చిత్తం అనేది ఒక జడ వస్తువు అండి. అది యంత్రం లాంటిది. కానీ దాన్ని ఉత్పన్నం చేసేది జీవాత్మనే. జీవాత్మలో ఆ సంస్కారం ఉంది కాబట్టి, ఆ కోరిక ఉంది కాబట్టి వాటిని ప్రేరేపిస్తుంది, మనసుని ప్రేరేపిస్తుంది, మనసు పోయి ఇంద్రియాలను ప్రేరేపిస్తుంది. కానీ ఆ జీవాత్మ కావాలనుకుంటే ఆ వృత్తులు మనసు అది కావాలని ప్రేరేపిస్తుంది. జీవాత్మ ఇష్టపడలేనుకోండి, ఆ మనసు కూడా ఏం చేయదు. చిత్తం కూడా అలాగే ఉంటుంది. జీవాత్మ కావాలని ఇష్టపడినప్పుడు, ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనసు అది సంకేతిస్తుంది, మనసు పోయి ఇంద్రియాలను సంకేతిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ చిత్తం అనేది జడ వస్తువు. జీవాత్మ కావాలనుకుంటే అది ప్రేరేపిస్తుంది, లేకపోతే అది అలాగే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా జీవాత్మ యొక్క ఆధీనంలో ఉంటాయి. చిత్తము, బుద్ధి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనసు అంటున్నాం కదా, జీవాత్మ యొక్క ఆధీనంలో. జీవాత్మ కావాలనుకున్నప్పుడు ఇవన్నీ ప్రేరేపిస్తాయి, అవి సక్రియంగా ఉంటాయి. కాబట్టి మనలో ఉంది మన సంస్కారం ఏంటి, మన సంస్కారం చెప్పేదా ఒక సంస్కారం ఏర్పడుతుంది. ఒక అనుభూతిని పొందినప్పుడు ఆ అనుభూతి అనేది ఒక సంస్కారంగా ఏర్పడుతుంది. ఆ సంస్కారం వలన ఆ సంస్కారానికి అనుగుణంగా విషయ వస్తువు మనకు ఎదురుగా వచ్చినప్పుడు ఆ స్మృతి వృత్తి జాగృతం అవుతుంది. అందుకే స్వవ్యంజకాంజన అని చెప్పాడు. స్వ అంటే నీలో ఉండే సంస్కారం, స్వ ఏదైతే ఉందో వ్యంజకాంజన అంటే ఆ వ్యంజనం అంటే విషయ వస్తువు మనకి ఎదురుగా వచ్చినప్పుడు అది ఉద్భుతం అవుతుంది, జాగృతం అవుతుంది. ఏ విధంగా అయితే పొలంలో ఆ వర్షం రాగానే ఆ మొలక ఏ విధంగా ఉద్భుతం అవుతుందో, అది కనిపించలేదు కానీ ఆ విషయ వస్తువు ఎదురు రాగానే ఏ విధంగా ప్రకటించబడిందో, ఉత్పన్నమైందో, అలాగా మనలో ఉండే సంస్కారాలు, అనాదివాసన సంస్కారం బలంగా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఆ విషయ వస్తువు మనకి ఎదురు రాగానే మనకు ఆ మనసులో కోరిక పుడుతుంది కావాలి. ఆ మనసులో కోరిక ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అదే బయటికి వ్యక్తపరుస్తాము. కాబట్టి ఇవన్నీ మనకు చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు, వీటిని నిరోధించినప్పుడే మనకు సంప్రజాత సమాధి కానీ అసంప్రజాత సమాధి కానీ కలుగుతుంది. కాబట్టి చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని పూర్తిగా నిరోధిస్తే మనం సంప్రజాత సమాధిలో ఉంటాం, లేదా అసంప్రజాత సమాధిలో ఉంటాం, ముందు చెప్పుకున్నాం. కాబట్టి చిత్తంలో వృత్తులు నిరోధించినప్పుడు ఏముంటుందంటే ఈ 5 వృత్తుల్లో ఉంటుంది. 5 వృత్తులు అనేవి సుఖము, దుఃఖము, మోహాత్మికమైనటువంటివి చెప్పాం కదా. సర్వాశ్చ ఏతాహ వృత్తయ ఏంటి? ఈ 5 వృత్తులు సుఖంతో కూడుకున్నటివి, దుఃఖంతో కూడుకున్నటివి, మోహంతో కూడుకున్నటివి. సుఖము, దుఃఖం, మోహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కష్టం మనకు తప్పదు. చూస్తున్నాం ప్రత్యక్షంగా ఈ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ సుఖము, దుఃఖం ఏదో ఒక వృత్తిలో ఉన్నారన్నమాట. ఖచ్చితంగా బాధపడుతున్నాం. మోహంలో, అంధకారంలో, అజ్ఞానంలో, అధర్మంలో, అలా ఏదో ఒక వృత్తిలో ఉంటున్నారు. కాబట్టి ఈ 5 వృత్తుల్లో మనం ఉంటాం. కాబట్టి ఈ వృత్తులను తొలగించుకున్నప్పుడే, నిరోధించినప్పుడే మనకు సంప్రజాత సమాధి కలుగుతుంది. జీవాత్మ యొక్క స్వరూపం తెలుస్తుంది. నీ యొక్క స్వరూపం నువ్వంటే ఎవరు తెలుసుకోగలుగుతావు. నీకే నువ్వు ఎవరు తెలుసుకోగలిగినప్పుడే ఆత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు, ఈ బ్రహ్మాండం యొక్క స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు. అలాగే అప్పుడు మన జీవితాన్ని కూడా సార్థకం చేసుకోవచ్చు. నీ గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు నా యొక్క లక్ష్యం ఏంటని తెలుస్తుందన్నమాట. అవి ఎప్పుడు ఈ చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడే ఒక్కొక్క విషయ వస్తువు వల్ల మనకు అంత పరిజ్ఞానం అవుతుంది, యథార్థ జ్ఞానం తెలుస్తుంది. యథార్థ జ్ఞానం వల్ల మనం అనుకున్న లక్ష్యం సిద్ధించవచ్చు, మన సమాధిని పొందవచ్చు. కాబట్టి ఈ రకంగా చిత్తంలో ఉండే వృత్తుల గురించి మనం చెప్పుకున్నాము. 5 వృత్తులు. మనం చిత్తంలో వృత్తులు నిరోధించినప్పుడు మన చిత్తం ఎల్లప్పుడూ 5 వృత్తుల్లోనే ఉంటుంది. వీటిని నిరోధించాలి అంటే ఏం చేయాలి, వాటి యొక్క ఉపాయం ఏంటి? ఈ 5 వృత్తులు సుఖాత్మకమైనటువంటి, దుఃఖాత్మకమైనటువంటి, మోహాత్మకమైనటువంటివి అని చెప్పావు కదా. వీటిని ఎలా నిరోధించాలి 5 వృత్తులను, వీటి యొక్క ఉపాయం ఏంటి అనేది మనకు, వీటి యొక్క ఉపాయాలు ఎలా నిరోధించుకోవాలి 5 వృత్తులు అని చెప్పి మనకు ఒక్కొక్క సూత్రం ద్వారా మనకు తర్వాత మహర్షి పతంజలి మహర్షి
వ్యాఖ్యానిస్తారు. అది చూద్దామండి. మనం నిన్న చెప్పుకున్నాము. సాధన చేసేటప్పుడు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంటే మనసు కలగకపోవడానికి కారణం కొన్ని చెప్పామంట. ఎందుకు రాదు? రాత్రిపూట నిద్ర సరిగ్గా అంటే సాధన చేసేటప్పుడు నిద్ర చాలా మందికి వస్తూ ఉంటుందండి. నిద్ర చాలా మందికి వస్తూ ఉంటుంది. అది ఎందువల్ల వస్తుందంటే కొన్ని కారణాలు చెప్పాను. రాత్రిపూట సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, లేదంటే ఉదర శుద్ధి కాకపోవడం వలన ఒక కారణం కావచ్చు. లేదంటే శారీరక పరిశ్రమ ఎక్కువ చేయడం వలన, లేదా అత్యధిక వ్యాయామం చేయడం వల్ల గాని, ఎక్కువ వాకింగ్ చేయడం, జాగింగ్ చేయడం ఎక్కువ చేశారన్నమాట. లేదా తక్కువ చేశారు. తక్కువ చేసినా కూడా ప్రాబ్లమ్ వస్తుందండి. శరీరం బద్ధకంగా ఉంటుందన్నమాట. చేయకపోయినా ఎక్కువ చేసినా బద్ధకమే, తక్కువ చేసినా ఎక్కువ చేయడం వల్ల అలసిపోతుంది. తక్కువ చేయడం బద్ధకంగా ఉంటుంది. అది కూడా తమో గుణానికి దారితీస్తుంది. ఇది ఒక కారణం ఉండొచ్చు. చెప్పాను. భోజనం ప్రతికూలంగా ఉండటం వలన, లేదా ఎక్కువ గరిష్టమైనటువంటి భోజనం చేయడం వలన, లేదంటే ఎక్కువ మాత్రలో భోజనం చేయడం వలన కూడా అది మనకు అక్కడ ధ్యాన స్థితిలో మనకు తమో గుణాన్ని తీసుకొస్తుంది, నిద్రావస్థను తీసుకొస్తుంది. ఇంకా మాదక ద్రవ్యాలను సేవించడం వలన కూడా అది మనకు బుద్ధి స్థిమితంగా ఉండదు. అందుకే చాంచల్యంగా ఉంటుంది. ఇంకా శరీరంలో నిర్బలత ఉన్నప్పుడు కూడా, బలం లేకపోయినప్పుడు కూడా అలాంటి స్థితి కలుగుతుంది. ఇంకా మనం ఆసనం చెప్పాను. ఆసనం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఇలాంటి స్థితి కలుగుతుంది. మనకు కూర్చోగానే మనకు మనసు ఏకాగ్రం కాదు. అంటే కారణాలు ఏవే ఉండొచ్చు. ఇవన్నీ కారణాలు మనం చూసుకోవాలి. ఏమైనా లౌకిక కారణాలు ఉన్నాయా? నా వ్యక్తిగతం కాకుండా ఏమైనా స్థూలమైనటువంటి భౌతికమైనటువంటి కారణాలు ఉన్నాయి, అవి కూడా చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నామన్నమాట. మన ఆసనం సరిగా లేకపోయినప్పుడు కూడా కింద కూర్చున్న ఒత్తుకుంటూ ఉంది. ఆ ఒత్తుకున్నంత సేపు నాకు లేవడానికి మనసు కలుగుతుందన్నమాట. అది ఇబ్బంది పెడుతూ ఉంటుందన్నమాట. అందుకే మనం వ్యవస్థితంగా కూర్చోవాలి. ఆసనం సరిగా ఉండాలి. ఇంకా ఎక్కువ వస్త్రాలు ధరించడం వల్ల కూడా కాబట్టి రకరకాల కారణాలు ఉండొచ్చు. ఇంకా ప్రాణాయామం అనేది కూడా మనం చేసుకుంటూ ఉన్నాం, ఉచిత మాత్రలు చేసుకుంటున్నాం అనుకోండి, అది మనసు ఏకాగ్రం చేయడానికి మనకి సహాయంగా ఉంటుంది. ఇంకా యోగాభ్యాసానికి సంబంధించి ఏమైనా చేయడం ఏ లాభాలు కలుగుతాయి? ఇప్పుడు చెప్పిన చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించినప్పుడు ఏమొస్తాయి? సంప్రజా సమాధి కానీ కలుగుతుంది, అసంప్రజా సమాధి కలుగుతుంది. అలా నిరోధించినప్పుడు చెప్పుకున్నాము. అలాగా ఆ యోగాభ్యాసం చేయడం లాభాలు ఏంటి, దాని నష్టాలు ఏంటి తెలుసుకున్నప్పుడు మనకు మనసు త్వరగా కేంద్రీకృతం అవుతుంది. అంటే ఏకాగ్రతని పొందుతాము. కాబట్టి మనం అటువంటి వ్యక్తుల సాంగత్యంలో ఉండాలి. మంచి పుస్తకాల సాంగత్యంలో కానీ, మంచి గురువుల యొక్క సాంగత్యంలో కానీ, మంచి స్వభావం సాంగత్యంలో ఉన్నప్పుడు కూడా మనకు అంటే ధ్యానం చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి విచారణ ధారణ కలిగినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సంపర్కంలో ఉండటం వలన కూడా మనకు ఒక ప్రేరణ కలుగుతుంది. కాబట్టి మనం కూడా అలా చేయాలి, ముందుకు వెళ్ళాలని చెప్పి అట్లా కొన్ని స్థూలంగా మనకు కొన్ని కనిపిస్తూ ఉంటాయి. వీటిని అన్నిటిని సరిగా చూసుకుని ఉన్నాయా లేదని చెప్పి మన ప్రతి నిత్యం చేస్తూ ఉంటేనా మనకు త్వరగా ఇటువంటి వృత్తుల యొక్క స్వరూపం, ఇప్పుడు 5 వృత్తులు చెప్పాం కదా, ఖచ్చితంగా ఏ వృత్తిలో ఉన్నా మీకు ప్రత్యక్షం అవుతుంది. ఇప్పుడు మనకు తెలియదు, మనకు చూడకుండా ఉన్నాం. ఈ 5 వృత్తుల యొక్క స్వరూపం మీకు యథార్థం అవుతుంది కూర్చోవడం వల్ల. చెప్తేదా ముందు స్టార్టింగ్ లో ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు నాలో దోషాలు ఏమున్నాయి అది తెలుసుకుంటాం. చాలా మందికి నాలో దోషంగా చూడవండి, అది గుణంగానే భావిస్తాం. అది ఎదుటి వాళ్ళకు దోషంగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది చెప్పినప్పుడు వినకుండా ఉంటాం. వాళ్ళకే వాళ్ళ మతి ప్రకారంగా చేస్తూ ఉంటారు అన్నమాట. అది దోషంగా చూడటం లేదు. అది ఎప్పుడవుతుంది? ఇలా కూర్చోవడం వలన మనలో ఉండే దోషాలు మనకు తెలిసినప్పుడు వాటిని నియంత్రించుకోవడం కోసం, తొలగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తాం. కాబట్టి నిరంతరంగా మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు, అలాగే చేస్తూ ఉండండి. కొంతకాలం తర్వాత మనం కూడా ఇక్కడ కూడా ప్రాక్టీస్ చేద్దామండి. అస్తు. ఇంకా ఎవరికైనా సందేహం ఉంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దాము. అస్తు. మంత్రపాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शान्तिः शान्तिः शान्तिः। धन्यवादः।